ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి యొక్క దివ్య శ్రీచరణాలకు మనందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి నమస్సమాంజలు. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము. ఈ సుదీర్ఘమైనటువంటి దివ్య జ్ఞాన యజ్ఞ రసార్థులైన మన ప్రియతములు, ఆప్తులు, ఆత్మీయులు, గౌరవనీయులైన శ్రీ ఎం లక్ష్మీనారాయణ గారికి, వారి ధర్మపత్ని శ్రీమతి ఎం వరలక్ష్మి గారికి మనందరి తరఫున హృదయాభివందనములు. శ్రీ సత్యసాయి దివ్యాశీస్సులతో శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక సత్సంగ వేదికలో ధారావాహికంగా ఇప్పుడు మనం ప్రత్యేక ఆధ్యాత్మిక సత్సంగము, ప్రస్తుతం సత్యం శివసుందరం 7వ భాగంతో మనం ఏఎస్పిలో పురోగమిస్తున్నాం. ఈ నేపథ్యంలో ఈరోజు జరగబోయే కార్యక్రమాల్లో మొట్టమొదటగా ప్రత్యేక ఆధ్యాత్మిక సత్సంగం బై శ్రీ ఎమ్మెల్యన్ సార్, తర్వాత సత్యం శివసుందరం 7వ భాగం మనం ప్రారంభించుకున్నాం. ఆ తరువాయి భాగాన్ని మొట్టమొదటగా మన శ్రీమతి డాక్టర్ జిఎల్ సరస్వతి గారు, సాయిరాం కోవూరు వారు నిర్వహిస్తారు. ఆ తదనంతరం శ్రీమతి కె భక్తవత్సలమ్మ గారు, సాయిరాం శ్రీకాళహస్తి వారి చేత తర్వాత ప్రవచనం ఉంటుంది. తర్వాత ఎండింగ్ భజన్స్ ఉంటాయి. ఇదండి టైం టేబుల్. మనం ప్రప్రథమంగా మన గురువు గారిని ప్రత్యేక ఆధ్యాత్మిక సత్సంగం ప్రారంభించవలసిందిగా. ఓం శ్రీ సాయిరాం. జై జై సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ. నేను పొద్దున్న టీవీ పెట్టగానే రమణ మహర్షి జయంతి అంటూ అంటున్నారు. టు మై నాలెడ్జ్ ఇట్ ఈజ్ ఆన్ 30th 12 1879. 30th December ఇట్ సెల్ఫ్ రమణ మహర్షి జయంతి. మరి పొద్దున ఒక ఆధ్యాత్మిక ఛానల్ పెడితే మొత్తం రమణ మహర్షి గురించే చెప్పడం జరిగింది. ఆయన స్వామిలో కలిసిపోయింది. ఐ నో ఇట్ 1950 అంబేద్కర్ పుట్టినరోజు. అంబేద్కర్ ఎప్పుడు పుట్టాడండి? ఏప్రిల్ 14. ఆయన స్వామిలో లీనమైన రోజు స్వామికి చెన్నైలో ఉండి ఆ ప్రస్తావన నేను చాలాసార్లు చేసిన. ఎదురుగా నేను టీవీలో చూసిన దర్శించిన కనుక రమణ మహర్షి జయంతి కనుక 3-4 సూక్తులు ఆయన చూసుకుని మన ప్రాజెక్టులోకి వెళ్దాం. గుడ్ ఫ్రెండ్షిప్ గురించి, సత్సంగం గురించి చెబుతూ, ఉత్తములతో స్నేహము అత్తరు దుకాణానికి వెళ్ళటం లాంటిది. అక్కడ మనం ఏమి కొనకపోయినా కొంత సువాసన పీలుస్తాం. స్వామీజీ ప్రపంచ శాంతిగా ఉండాలి, ప్రపంచ శాంతి అని ఏకరో పెడుతుంటారు. నిజంగా వాడికి శాంతి ఉందో లేదో తెలియదు. ఇట్స్ ట్రూ. If one's mind has peace, the whole world will appear peace. మన ప్రతి కదలిక ఈశ్వరుందే. శివుడాజ్ఞ లేకుంటే చీమగాడు పుట్టదని సామెత చెప్తుంటారు పల్లెటూరు వాళ్ళు. వాళ్ళకి మనలాగా సత్సంగాలు తెలీదు, ఆధ్యాత్మిక గ్రంథాలు తెలియకపోవచ్చు. బట్ దే విల్ స్పీక్ నేకెడ్ ఫ్యాక్ట్స్. మన ప్రతి కదలిక ఈశ్వరుందే. జరిగేది జరుగుతుంది, జరగనిది జరగదు. ఇది సత్యం. ఏం చేయాలి? మౌనంగా ఉండటం ఉత్తమం. ఇప్పుడు నేను మౌనంగా ఉంటే నడవదు. సత్సంగం అయిందని ఎవరు మూసి కూర్చోవాలి. నేను నిన్ను నువ్వు తెలుసుకునేందుకు ఎటువంటి పరికరములు ఆవశ్యకత లేదు. ఇంకా మాట్లాడే వాళ్ళకి బ్యూటిఫుల్ చురకేసాడే. Those who are speaking, so many people are speaking nowadays. స్పష్టత లేకుండా మాట్లాడటం కన్నా మౌనంగా ఉండటం మిన్న. నాలాంటి వాడికి ఇది మెసేజ్ అనమాట. సో వన్ షుడ్ స్పీక్ విత్ క్లారిటీ. ఒక స్పీకర్ అనేవాడు మాట్లాడి, మా దగ్గర ఒక ఆయన అంటుండేవాడు, మహనీయుడు డిఎస్ శాస్త్రి గారు శిష్యుడు అండి, కోటేశ్వరరావు గారు. అతనే నాకు కొత్తగూడెంలో పరిచయం చేసింది ఫస్ట్. నేను కొత్తగూడెం రాగానే ఆయన పక్కన కూర్చునే ఉన్నా. ఆయన భజన నేను ఎక్కడ పోయినా ముందు కూర్చుంటే, నాకే ఎప్పుడు వెనక బస్సులో కూర్చున్నా అలవాటు లేదు. ఏ ఊరు పోయినా సరే ముందే కూర్చుంటా.
సో అన్నాడు, మీరు భజన పాడతారా? పాడతాను. సత్సంగం చెప్తారా? ఆనందంగా చెప్తాను. సో మీరు మాట్లాడితే కాంక్రీట్ ఎస్, మనం మాట్లాడితే కాంక్రీట్ చేసినట్టు ఉండాలి, డొల్లగోడలాగా ఉండకూడదు మన మాటలు. వన్స్ కాంక్రీట్ చేస్తే గోడ, ఇప్పుడు మా దగ్గర మొదలు పెట్టారు కాంక్రీట్ వర్క్ మొదలు పెట్టారు పెద్ద బిల్డింగ్, ఇంక తర్వాత ఏం చేయరు. సో వీ షుడ్ స్పీక్ విత్ కాంక్రీట్. భగవంతుడు ఎక్కడున్నాడు? ఎంత దూరంలో ఉన్నాడు అంటే, భగవంతుడు నీకు ఎంత దూరంలో ఉంటే భగవంతుడు నీకు అంత దూరంలో ఉంటాడు. బ్యూటిఫుల్ మెసేజ్. తనను తాను పాలించుకోలేని వాడు ఇతరులను పాలించాలనుకోవటం విచిత్రం అన్నాడు. నేనైతే అవివేకం అంట. పాపం సార్ మహనీయుడు విచిత్రంతోనే వదిలేసాడు. నేనైతే అవివేకం కూడా యాడ్ చేస్తా. మౌనాన్ని మించిన మంచి లేదు. జనరల్ గా ఆయన ఎప్పుడు మౌనంగా ఉంటారు. ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్పారు. చాలా మంది ఇప్పుడు రెండేట ఇంట్లో ఉంటారు, కొంతమంది ఓన్ హౌస్ లో ఉంటుంటారు. ఇది సహజం. మాకంటే అదృష్టం కొద్ది మా కంపెనీ 3 రకాల క్వార్టర్లో ఉన్నాను. నేను 4 రకాల క్వార్టర్స్ లో ఉన్నాను నా 30-40 సంవత్సరాల సర్వీస్ లో. అద్దె ఇంట్లో ఉన్నవాడికి సొంత ఇంట్లో ఉన్నవాడికి తేడా ఏమిటంటే, అద్దె ఇంట్లో ఉన్నవాడు ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఇల్లు ఖాళీ చేస్తాడు. సొంత ఇంట్లో ఉన్నవాడు ఒకేసారి ఖాళీ చేస్తాడు. జ్ఞానానికి శరీరం అద్దె ఇల్లు లాంటిది. ఇప్పుడు మనం నెక్స్ట్ చెప్పుకోబోయే టాపిక్ వచ్చింది అనుకోకుండా. ఏ వ్యక్తి పవిత్రమైన ఆలోచనతో మాట్లాడినా లేక పనిచేసినా ఎప్పటికీ అతను విడువని నీడలాగా, నేను నీకు ఎలా ఉంటానంటే స్వామి నీడలాగా ఉంటానని చెప్పారు. మొన్న కోటేశ్వర గారు కూడా నీడ ప్రస్తావన తెచ్చింది. నీడలాగా ఆనందం అతను వెన్నంటి ఉంటుంది అంటున్నాడు. ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. ధనవంతులుగా జీవించడం కన్నా ప్రశాంతంగా బ్రతకటమే మేలు. ఫైనల్ గా జ్ఞానంతో కూడిన భక్తే నిజమైన శరణాగతి. జ్ఞానం ఎలా లభిస్తుంది? తనను తాను విచారించుకోవటం చేత. సో మన సాధారణ ఎంక్వైరీ చేసుకుంటూ పోతే ఎప్పుడు ఎంక్వైరీ, ఇన్ఫర్మేషన్ గా ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పటికే చాలా ఇన్ఫర్మేషన్ సంపాదించాను నేను. ఇంకెంత కావాలా? ఉన్నదాన్ని వాడుకుంటే చాలు, శేష జీవితం. ఇంకేదో వినాలి అంటే సాచ్యురేషన్ అయిందా అంటే అలా కావాలి, మీ ఇష్టం. మీరు 14 చోట్ల పోండి, నేను వద్దంటలే. బట్ ఎంత ఉన్నదాన్ని ఏం చేస్తున్నాను? వాట్ ఐఎమ్ డూయింగ్? ఇన్ఫర్మేషన్ ఏం చేస్తున్నాను? ఐ షుడ్ యూజ్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. కనుక సాధన విచారణతో, ఎంక్వైరీతో మొదలై సమర్పణతో ముగుస్తుంది. నిన్న కామరాజు విజయ్ కుమార్ గారి అమ్మాయి, కామరాజు గారి అమ్మాయి డాక్టర్ అనమాట, మన బృందావనంలో బ్యూటిఫుల్ సమర్పణ చేసింది. రాత్రి ఎంతో ప్రేమతో పెట్టింది అంకుల్ అని. ఫైనల్ గా ఇంకోటి చూద్దాం, ఇది చాలా ఇంపార్టెంట్. జనం ఎంత సులభంగా మనల్ని పొగుడతారో అంత సులభంగా నిందిస్తారు కూడా. కాబట్టి నిందా పొగడ్తలు పట్టించుకోకుండా శాంతిగా జీవించడం ప్రయత్నించాలి. ఇవాళ బాగా చెప్పారండి అంటారు ఎమ్మెల్యేలు. రేపు ఏంటండి బాబు అట్లా మాట్లాడారు అంటారు. ఇది లోక సహజం, మిమ్మల్ని అంటలేదు, లోక సహజం అది. ఫైనల్ గా దిస్ ఈజ్ రియల్లీ ఫైనల్.
ఏమిటి సంపద అంటే ఇందాక ఒక మాటలో చెప్పారు, దాన్ని సింపుల్ వర్డ్ లో చెప్పారు. ప్రశాంతమైన మనస్సే విలువైన సంపద. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇవాళ టీవీ దర్శించడం మంచిదైంది. అట్లీస్ట్ ఆ టీవీలో చూసినందుకన్నా కొన్ని విషయాలు నేను తెలుసుకునే ప్రయత్నం చేశాను. ఆ మేడం రమణ మాస్టర్ సత్సంగం కూడా చెప్పింది. We'll have few minutes about this project. సత్యం సుందరం చదివే వాళ్ళకి నేను ఆల్రెడీ మెసేజ్ పెట్టామండి. మాకు అర్థమయ్యేలాగా చదవండి. అది యూ మస్ట్ నో. చాలా మంది దగ్గర పుస్తకాలు లేవు. మాకు అర్థం కాకపోతే మీ సత్సంగం వేస్ట్. నేను సార్ చేసుకుంటాం చక్కగా నెమ్మదిగా. నేను చేయలేక కాదు, మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయాలని తాపత్రయం. హలో సార్, నేను ఇదే టైంకి వచ్చాడు సార్ మా మేనల్డ్. అవును సార్. ఇప్పుడు 42 కిలోమీటర్లు పరిగెత్తి ఇప్పుడు ఇంటికి చేరాడు సార్. గ్రేటెస్ట్ సార్ మా కుటుంబాలు. నిన్న ఇదే టైంకి వచ్చాడు. స్టార్టెడ్ అరౌండ్ 2 o'clock, పొద్దున్న 2 గంటలకు లేచి రెడీ చేసుకుని 4 మారుతాను 40. ఇప్పుడు జస్ట్ కేమ్ బ్యాక్ సార్. ఎంత ఉత్సాహం అంటే వాడికి ప్రైజుల మీద లేదు. యూ వాంట్ టు పార్టిసిపేట్. 42 కిలోమీటర్లు పరిగెత్తాలంటే ఎంత స్టామినా ఉండాలి, దేహాన్ని ఎలా ఉంచుకోవాలి సార్. అవును సార్. గ్రేటెస్ట్. నెల మాతో గడిపాడు, మధ్యాహ్నం దాకా మాతో గడుపుతాడు. మేము మమైకం మా అక్కయ్య గారి ఫ్యామిలీ అన్నమాట. అంత చిన్న కుటుంబం, చిన్న స్థాయిలోంచి అత్యున్నత స్థాయిలో విద్యాసాగర్, వీడు 2వ వాడు, 3వ వాడు అమెరికాలో ఉంటాడు, పాప ఏమో అమరావతిలో ఉంటుంది. నేనంటే చాలా ఇష్టం సార్. మామాశ్రీ అంటుంటాడు అనమాట. ఈ సపోర్టెడ్ మీ లాట్. అండ్ కేమ్ టు తొరేపాకం వచ్చిన కొత్తలో ఇప్పుడు కూడా చెప్తున్నానండి, తొరేపాకంలో చేసిన సేవలన్నీ అహం సత్యబోధక చేసిన సేవలే. యు టేక్ ఇట్ గ్రాంట్. ఇప్పుడు నవ్వు మీ ప్రాంతాల్లో మళ్ళా నా చేత ఆ మాట చెప్పించారు. ఓకే. ఇందాక మహనీయుడు ఆనంద ప్రస్తావన తీసుకొచ్చాడు. మనకు 3 రకాల ఆనందాలు ఉంటాయని చెప్తున్నారు స్వామి. పరమాత్మ అర్జున్తో చెప్పాడు, దాన్ని మనకు స్వామి చెప్తున్నారు. ఇందులో కల్పితాలు ఏమున్నాయి? యాక్చి రీడింగ్. ఏ ఇంద్రియముల చేతను, ఏ విషయముల చేతను. నేను అనుకున్నాం ఇంద్రియ నిగ్రహం గురించి. భలే వాడండి బాబు, ఎప్పుడో ఏదో వస్తుంది అంటారు ముక్తి మోక్షం. అప్పటి గురించి నా కళ్ళ ముందు కనపడే ఆనందం వదులుకోమంటారు సార్. భలే పిచ్చోడు సార్. మీరు పిచ్చోడే ఉంది, నన్ను పిచ్చోడు ముందుగా నాకు పిచ్చోడు చేస్తున్నారా అంటుంటాడు. నాలా అంటాడు. ఈ సెన్సెస్ కంట్రోల్ చెప్పి ఆత్మానందం గురించి. సరే ఓకే సార్. ఎప్పుడు వస్తుంది చెప్పండి? రేపు పొద్దున్న వస్తుందా? నాకు మా ఇంట్లోనే వస్తుందా, లేకపోతే కోటేశ్వర గారి ఇంటి పోతే వస్తుందా? ఇది నేటి సమాజ పరిస్థితి. ఆత్మానందం గురించి చెప్పి నీ ఇంద్రియ ఆనందాన్ని తగ్గించుకోమంటే ఎవ్రీ పీపుల్ విల్ స్పీక్ లైక్ దిస్. ఏ ఇంద్రియముల చేతను, ఏ విషయముల చేతను, ఏ విషయానందముల చేతను తాను సంతృప్తి పడుతున్నాడో అవన్నీ ప్రతిబింబ స్వరూపములే. రియాక్షన్, రిసౌండ్ అండ్ రిఫ్లెక్షన్. సూర్యకాంతికి అర్థం పడితే ప్రతిబింబం పడుతుంది. మేము గ్రహణం వచ్చినప్పుడు ఆ విధంగా తెల్ల స్క్రీన్ మీద పట్టుకునేవాళ్ళం. ఐ నో ఇట్ ఇన్ 1980. దాని తర్వాత మా పెళ్ళయింది. నిరంతరము ఏదో ఒక విషయాన్నో, ఒక వస్తువునో, లేదా ఒక వ్యక్తినో మనం పదే పదే చింతించడం చేత స్వస్థానమైన హృదయ స్థానం నుంచి మనసు వెలువడి ఆ విషయానందము అనుభవించినట్లుగా తాను సంతృప్తి పడుతుంటుంది. 10 విధాలుగా ఆలోచించామంటే ఎవరి గురించి, ఒక వస్తువు కావచ్చు, ఒక ఏదైనా కావచ్చు. ఇప్పుడు నాకు 4 కేసులు నడుస్తున్నాయి. ఆ హెల్త్ ఏదైనా నేను మనిషిగా ఆలోచిస్తూనే ఉంటా. లేదా ఇంకెవరినో గురించి కానీ. నేను భారత ఫోన్ చేసింది, మళ్ళీ చేస్తే ఎందుకు చేస్తా.
నాకు ఇదే ఆలోచనలు, ఇవే పనులు. సో దాన్ని ఏం చేస్తుందంటే మనస్సు వెలువడి ఆ విషయానందాన్ని అనుభవించేట్లు చేస్తుంది. అండ్ ఆల్సో సాటిస్ఫై ఇట్. బట్ అది నిజమైన ఆనందం కాదు. ఒక విధమైన ప్రతిబింబ ఆనందమే అని చెప్పవచ్చు. ప్రతిబింబ ఆనందం అంటే బింబానందం ఒకటి ఉన్నది. ఎందుకంటే ఇల్లిటరేట్ కెన్ అండర్స్టాండ్ దిస్ సత్సంగ. రాము చెప్పింది వాడు చదువు అక్కర్లా, సామాన్యుడు కూడా అర్థం చేసుకోవచ్చు. అంత సింపుల్ గా చెప్పారు ఇది సత్సంగ. ఈ విధంగా అర్థం కాలేదని నాకు. ప్రతిబింబానందానికి దీనికి బింబానందం ఒకటి ఉన్నది అని గుర్తించాలి అంటే నాకు అర్థం కాల. స్వామి 2 ఎగ్జాంపుల్ చెప్తారు. మనందరికి తెలిసినవే, ఇప్పుడు తెలిసి ఉండవచ్చు. This was disclosed by Bhagavan almost last 50 years back. That's 45 years back. ఇప్పుడు మనం తెలిసిందని చెప్పి మనం ఎగ్జాంపుల్ ఎన్నోసార్లు కోడ్ చేసి ఉండొచ్చు. నేను చేసి ఉండొచ్చు, మీరు కూడా చేసి ఉండొచ్చు మీ సత్సంగాలు. ఏంటో చూద్దాం. పసిబిడ్డ తన బొటన వేలును నోటి యందు ఉంచుకొని చీపుతూ తన యొక్క రుచిని తానే మృంగుతూ ఇది వేలు నుండి వెలువడే పాలు అని భావిస్తుంటారు. ఎవరన్నా తల్లులు కనుక మన పని చేసుకోవచ్చు అని చెప్పి ఆ పిల్లల వేలు వాళ్ళ నోట్లో పెట్టి చేయిస్తే మాత్రం అది తప్పండి. కఠినమైన పదం వాడదాం అనుకున్నా కానీ తల్లి గురించి ఆ మాట మాట్లాడకూడదు. నీ పని నువ్వు చేసుకోవాలని చెప్పి ఆ పిల్లగాడు బొటలో తీసుకొని నోట్లో పెట్టి వెళ్తావా? ఆ చొంగ తన నుంచి వచ్చినదే కాని వేలు నుంచి రాలి. నాకు ఈ మాట అనగానే ఒక చూపిస్తా, ఇటు రమ్మను. నువ్వు మెడల్ సార్ ఒకసారి షీల్డ్ చూడరా సార్, మా మేనేజర్కి వచ్చిన షీల్డ్ చూపిస్తాను. Oh, Sai Ram sir, very happy. 42 kilometers around. Very, very happy and He has completed 10,000 kilometers run so far. 10,000 plus today's 42 kilometers. Great and great. Very energetic boy. He instills energy wherever he is. Surrounded people. Great. వాడిని చూస్తే క్యాస్టాయిల్ ఫేస్ కూడా నవ్వాల్సిందే. Correct. Sai Ram sir. థ్యాంక్ యూ సార్ మా కుటుంబ విషయాలు విన్నందుకు. మీ కుటుంబ విషయాలు కూడా ఐఎమ్ రెడీ టు లిజన్. అలాగే సార్. నేను చెప్పక్కర్లేదు సార్, మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను, మీ కుటుంబ విషయాలు ఏదన్నా ఐఎమ్ రెడీ టు లిజన్. ఎవరన్నా ఇట్లా సాధిస్తే తప్పకుండా చూపించండి సార్, అందరం ఆనందపడతాం. సార్ అందమే ఆనందం, ఆనందమే అందం, ఆ మాట కూడా వస్తుంది. ఇప్పుడు చిన్నపిల్ల గురించి కానీ సార్, ఇక్కడ నాకు ఒక చిన్న ఇష్యూ గుర్తుకొస్తుంది సార్. నేను సబ్జెక్ట్ ముందుకు పోయినా పని పర్లేదు, నేను మధ్యలో ఆపినా నన్ను ఎవడాడదు. ఇప్పుడు చిన్నపిల్లకి నోట్లో వేసి మనం పని చేసుకున్నట్టుగా నేను డోనకల్లో వెళ్ళినప్పుడు ఆ రోజు ఒక 1500 మంది గ్యాదరింగ్, తల్లిదండ్రులు గ్యాదరింగ్. ఒక చిన్నపిల్ల 5వ క్లాస్ పిల్ల ఒక అద్భుతమైన ఒక 300 ఫీట్ స్టేజెస్ ని ఆ పిల్ల క్యారెక్టర్ ఏంటంటే, ఆ పిల్లకి 5 సంవత్సరాల పిల్లకి పెళ్ళి అయ్యి ఒక చిన్న పిల్లని కానీ, అది ట్రైబల్స్ అనమాట, గిరిజనులు. వాళ్ళు పని వృత్తికి వెళ్ళేటప్పుడు మరి ఎలాగ పోవాలి, ఇద్దరు పోవాలి. ఆ పిల్ల మరి ఏడిస్తే అట్లా అని చెప్పి ఆ పిల్ల నోట్లో ఇంత గంజాయి పోసిపోతాడు సార్ పొద్దున పోయేటప్పుడు. ఇమాజిన్, ఐ హావ్ సీన్ ప్రాక్టికలీ విత్ మై ఓన్ ఐస్. ఆ ఇతివృత్తం రాసినాడు పోయి మెచ్చుకోవాలి సార్. ఒక టీచర్, స్కూల్ టీచర్ రాశాడు సార్ ఆ గేయము, జానపద గేయము. ఆ స్టేజ్ అంతా దున్నేసింది సార్, మేము తట్టుకోలేకపోయినా. ఆ పిల్ల, నేను స్టేజ్ మీద ఐఎమ్ చీఫ్ గెస్ట్ ఫర్ దట్. చాలా మంది ఉన్నారు అక్కడ, పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, ఎంతో మంది ఎడ్యుకేషన్, ఎవరిని పిలవలేరు. ఐఎమ్ ద చీఫ్ గెస్ట్ ఫర్ ద ఫంక్షన్. ఆ పిల్ల చేసిన అభినయాన్ని తట్టుకోలేకపోయాను సార్. నేను పిలిచే
కొంత ఇస్తే అప్పటికప్పుడు 5,000-6,000 రూపాయలు వచ్చింది. ఆ పిల్లని తర్వాత వేరే వేరే కొన్ని ఛానల్స్లో కూడా ప్రొజెక్ట్ చేయడం జరిగింది. అటువంటి పిల్ల ఎంత సున్నితమైన పిల్ల అంటే వాళ్ళు ఏదో సంక్రాంతి పండుగ వస్తున్న సందర్భంలో వాళ్ళంతా ఫ్యామిలీ గ్యాదర్ అయితే ఈ పిల్ల జామ చెట్టు మీద కూర్చుంటే వాళ్ళు కింద కూర్చొని ఆనందింటుంటే వాళ్ళు ట్రైబల్స్ గిరిజనులు చెట్టు మీద కూర్చుంటే లేదన్నా ఈ అమ్మాయి పడైపోయినా ఆకులు పడతాయి కదా సార్, బయట న్యాచురల్ కదా. కింద ఆనందిస్తున్నావు కనపట్లేదు అన్నట్టు ఆ పిల్ల గబగబా చెట్టు దిగి తోటలో ఇంటికి వచ్చి షీ స్వాలెడ్ 150 ml ఆఫ్ పాయిజన్. అటువంటి పిల్ల హాస్పిటల్ ఖమ్మం హాస్పిటల్లో ఉందంటే ఇప్పుడు పల్లవి బాంబే పల్లవి జాయిన్ అట్ ఖమ్మం హాస్పిటల్. వాళ్ళ ఖమ్మం ఒక బ్యాంక్ లో జాయిన్ అయ్యాడండి. వాళ్ళ నో పల్లవి బిలాంగ్స్ టు ఖమ్మం బాంబే పల్లవి. ఎస్ సార్. ఆ పిల్ల హాస్పిటల్లో ఉందని తెలిస్తే కంగ్రాచులేషన్స్ రవి. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ. విభూతి పెట్టుకో. విభూతి పెట్టుకుని వెళ్ళాటండి పొద్దున. నేను చెప్పిన నీ ఇష్టం రవి, నేను లేవలేకపోయినా వాళ్ళందరూ మా ఇద్దరు ఏ ఫోటో కావాలంటే ఆ ఫోటోలో తీసి విభూతి పెట్టుకుని వెళ్ళాం. అదే కాపాడింది అంటున్నాడు. ఆ పిల్ల హాస్పిటల్లో ఉందని తెలిస్తే నాకు ఆఫీస్లో ఫోన్ వస్తే నేను ఇంటికి నాకు ఇల్లు దగ్గరే వెంటనే దొనకల్లో ఖమ్మ వెళ్తున్నానంటే నేను ఎందుకు ఏమిటి అనడు. అలా అనకపోబట్టే నాకు ఈ సత్సంగా నడుస్తుంది. నీకు ఇదే పని పొద్దున్న 10:30కి వేసుకు కూర్చుంటావు, 2 కూరలు చేయొచ్చు కదా అంటే హాస్పిటల్కి వెళ్ళానండి. హృదయ విదారక పరిస్థితి. చాలా మంది ఐసీయూలో ఉన్న వాళ్ళు అలానే ఉంటారు. నేను వెళ్ళి సాయిరామ్ అంటే నాట్ రెస్పాండెడ్ అండి. విభూతి పెట్టానండి. మొదట కుడి చేతికి ఒక షిరిడి సాయిబాబా థ్రెడ్ కట్టానండి. బయటకు వచ్చానండి. ఒక 100-150 మంది అంటే వాళ్ళు ఎంత ఐక్యత ఉంటుందో మీరు గమనించండి. మనమైతే మా కుటుంబంలో మనం ఉండాల్సిందే. మన కొడుకు మనం వాళ్ళకి ట్రైబల్స్లో ఎంత ఐక్యత ఉందో ఒక 100 మంది తాండా వాళ్ళందరూ అక్కడ కూర్చున్నారు పిల్లలు. డాక్టర్ని కలిశానండి. నేనేం చెప్పలేనండి, బ్రెయిన్ పాయిజన్ పోయింది సార్, మీ దగ్గర చుట్టం అంటే చుట్టం కంటే ఎక్కువ అండి అని ఒక 1000 రూపాయలు ఇస్తే హీ డినైడ్ టు టేక్. అప్పుడు నేను చెప్పినా సార్ అన్నా మీ పిల్ల స్కూల్ మళ్ళా చక్కగా బతుకుతుంది, స్కూల్కి వస్తుంది, చదువుకుంటే డోనకల్ హై స్కూల్ అండి. హై స్కూల్ వచ్చినప్పుడు నీకు వంగ తోట ఉందన్నావు కదా, అప్పుడప్పుడు ఒక 5-6 కిలోలు వంకాయలు పంపన్నా 1000 రూపాయలు రుణం తీరిపోతుంది అంటే ఆ పిల్ల బతికి బట్టగట్టింది సార్. ఆ ఊరంతా చెప్తారట, ఎవరో తెల్ల బట్టలు వేసుకున్నా సార్. నేను గొప్పగా చెప్పట్లేదు సార్, స్వామి ముందు నా చెంప బాగా కొడతారు నేను అసత్యం మాట్లాడితే. తెల్ల బట్టలు వేసుకొచ్చేట, బొట్టు పెట్టేట, తాడు కట్టేట, పిల్ల బతికింది ఊరంతా సార్. పసిబిడ్డ తన బొటన వేలును, ఆ కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి దాన్ని తగ్గించుకున్నాం. పసిబిడ్డ తన బొటన వేలును నోటి అంది ఎంచుకుని చీకుతూ తన యొక్క రుచిని తానే మృంగుతూ ఈ వేలు నుండి వెలువడిందా పాలు అని భావిస్తుంది. ఆ చొంగ తన నుంచి వచ్చి స్వామి హెసిటేట్ చేయలేదు సత్తంగా చెప్పడానికి. ఇది పూర్ణచంద్ర ఆచార్యులు చెప్పిన మెసేజ్, ఎవరికో రూమ్లో పిలిచి చెప్పింది కాదు. ఆ చొంగ తన నుంచి వచ్చిందే కానీ వేలు నుంచి రాలేదు. తన నుంచి వచ్చిన ఈ గుజ్జును తన వేలు ద్వారా అనుభవిస్తూ వేలు నుంచి వచ్చిందని భావిస్తోంది. ఇది నాకు అర్థం కాలేదు సార్. సో స్వామి నేరేటింగ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇది అందరికీ తెలిసింది. మరొక దృష్టాంతం ఈ యొక్క పేరా కంప్లీట్ చేస్తాను. నా తర్వాత వాళ్ళు పరిగెత్తకక్కర్లేదండి, మీకు నిర్దేశించే సమయాన్ని వాడుకోండి ఎవరికోళ్ళు. నేను మాటికి చెప్పను. ఒక కుక్కకు కఠినమైన ఎముక చిక్కింది. కుక్కకు ఎముక అంటే చాలా ప్రీతి. నాన్ వెజిటేరియన్ వాళ్ళకు బాగా తెలుస్తుంది. తనకు ప్రీతికరమైన ఎముక లభించింది కదా అని ఇతర కుక్కలు ఏమాత్రము దక్కించుకొని పోకుండా చూసుకోవాలని ఒక ఏకాంత ప్రదేశానికి తీసుకొని పోయాయి. అంటే స్వామి చెబుతుంటే ఎట్లా ఉండాలో ఆలోచించండి ప్రాక్టికల్గా. నాకైతే ఎదురుగా కూర్చొని స్వామి చెప్పినట్టే ఉంది. అక్కడ నిదానంగా శాంతితో ప్రీతితో ఆ ఎముకను చూస్తూ అనేక విధములుగా దాన్ని అనుభవించడానికి ప్రయత్నించాను. పద్మాభయన ఆర్ యు హ్యాపీ? నేను మాట్లాడుతుంటే నీకు ఆనందం కలుగుతుందా? భయన పద్మ మాట్లాడలేదు, సిగ్గుపడుతుంది.
నేను మాట్లాడలేను, కొన్ని రోజులు రాత్రి వాపోయింది నాకు. ఇది చాలా పాత ఎముక కనుక చాలా గట్టిగా ఉంటున్నది. తన ప్రోత్సాహం చేతను బలము చేతను ఆ ఎముకను గట్టిగా కొరికింది. ఎముకలు తినే వాళ్ళకి తెలుసు. లోపల బోన్ మ్యారో ఉంటుంది సార్. ఆ బోన్ మ్యారోలోనే మన బ్లడ్ ఫామ్ అయ్యేది. నేను సైన్స్ చెప్తున్నాను, నాన్ వెజిటేరియన్ చెప్పట్లా. కొరికేటప్పటికి తన పన్నులు ఊడినాయి. ఆ పన్నులు ఊడిన ప్రదేశం నుంచి రక్తము స్రవించి ఆ ఎముక పైన పడుతూ వచ్చినది. ఈ రక్తం దీన్ని మరి అనిల్ కుమార్ గారు మరి ఎట్లా ట్రాన్స్లేట్ చేశారో ఏమో పాపం ఇంగ్లీష్. ఈ రక్తం అంతా ఆ ఎముక నుంచి వస్తుందా అని ఆ కుక్క భావిస్తుండాలి. ఆనందంతో జుర్రుకుంటున్నది. ఎవడు చెప్తాడండి? ఏ స్కూల్ టీచర్ చెప్తాడు ఈ విధంగా? ఏ తల్లి చెప్తుంది? ఏ తల్లి చెప్తుంది సార్? కానీ ఈ రక్తం ఎముక నుంచి రాలేదు, తన నుంచి వచ్చినదే. ఈ సత్యాన్ని గుర్తించలేని కుక్క కనుకనే ఇది ఎముక నుంచి వచ్చిందని భావిస్తుంది. ఈ రెండు ఉదాహరణలు ఎందుకు చెప్పారు స్వామి అంటే, అదే విధముగానే అజ్ఞాని అయిన మానవుడు, మీరు కాదు సార్, మీరందరూ జ్ఞానులు. అజ్ఞాని అయిన మానవుడు అనేక విషయాలలో ఇంద్రియాలతో తాను ఏదో సుఖాన్ని అనుభవిస్తున్నాను అని ఆనందిస్తున్నాడు. కానీ ఆ సుఖము బాహ్య సుఖము కాదు, అంతఃసుఖమే. అంతఃసుఖము యొక్క ప్రతిబింబమే. సార్ నాలుగు మీద వేసుకున్నాం సార్, తర్వాత నాలుగుకి ఏమైనా తెలిసిందా సార్ చెప్పండి? ఇప్పుడు ఏదో మా మానవుడు వచ్చాయని చెప్పి క్యాప్సికం కూర చేస్తున్నారు సార్, నాలుక మీద పెట్టిందా? నాలుగు ఏమైనా తెలిసిందా పాపం చెప్పండి? షీ డోంట్ నో ఇట్. పెట్టిన మరుక్షణమే లోపల మిల్లులోకి వేసేస్తుంది అది. ఫైనల్ గా ఈ పూటకి ప్రతి మానవుడు భౌతిక సంబంధమైన ఇంద్రియములతోనూ విషయములతోనూ అనుభవించే ఆనందము ప్రత్యక్ష ప్రమాణం చేరినది. దీన్ని త్యజించి అది నా కళ్ళ ముందు కనపడుతుందిగా ఇప్పుడు క్యాప్సికం కూర రుచిగా లొట్టలు వేసుకుంటూ తింటా. ఏదో పప్పు చేస్తుంది పాప, రన్నింగ్ చేసి వచ్చాడు కదా పప్పు చేయమంటాడు, రన్నింగ్ చేసిన తెల్లారి పప్పు తింటాడు వాళ్ళతో పప్పు, టమాటా పప్పు లేకపోతే ఇంకా ఆకుకూర. ఎంతసేపు అండి? ఎందుకంటే ఇది ఆనందం, ఇది ప్రత్యక్ష ప్రమాణం. నువ్వు తింటున్నావు, ఇది తింటే ఇది వస్తుంది, తినకపోతే అది వస్తుంది, నాకేంటి అని అడుగుతా. ఇప్పుడు తింటే లొట్టలు వేసుకుంటూ తినచ్చు కూర పప్పు, ఇది ప్రత్యక్ష ప్రమాణం. దీన్ని నన్ను వదిలిపెట్టేసి నువ్వు కూర తినకు, నువ్వు పప్పు తినకు అని మంత్రి సత్యనారాయణ గారి లాగా దీన్ని త్యజించి పరోక్షమైన ఆనందమునకు ప్రాకులాడటము కాలము వ్యర్థము చేయటమని భావిస్తుంటారు లోకులు. అర్థమైందా సార్ ఒకరికన్నా నేను చెప్పింది? కరెక్ట్ సార్. అంత సులభ శైలిలో చెప్పారు సార్ స్వామి, ఇందులో ఒక్క కష్టపదం లేదు. ఆరాధ్య కెన్ డైజెస్ట్ దిస్ మెసేజ్. ఆరాధ్య కెన్ హ్యాపీలీ డైజెస్ట్ మై మెసేజ్. సరే ఇంకా చూద్దాం. ఇవాళ 12:30 దాకా సత్సంగం నడుస్తే సార్, తర్వాత వెంటనే క్లోజ్ చేయండి. ఓకే, అలాగే సార్, తప్పకుండా. ఈవిడ ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడుతుంది 12 దాకా, 12 నుంచి 12:30 దాకా ఒకళ్ళు. దిస్ ఈజ్ మై షెడ్యూల్, నేను చెప్పినట్టు చేయాల్సిందే. అలాగే సార్, అలాగే. సో వస్తువులు ఆనందం ఇచ్చేవి కావు. ఇప్పుడు అర్థమైంది కదా? క్యాప్సికం కూర ఆనందం ఇవ్వదు, టమాటా పప్పు ఆనందం ఇవ్వదు. ఒక విషయాన్ని మనం లోతుగా విచారించాలి. వస్తువు కానీ లేక విషయం కానీ ఆనందం ఇచ్చితే సత్యం, ఓకే, ఫ్యాక్ట్ సార్. క్యాప్సికం కూర ఆనందం ఇస్తుంది, టమాటా పప్పు ఆనందం ఇస్తుంది, రూల్ అని అన్నాడు అనుకోండి. కొంతమంది క్యాప్సికం కూర పడదు సార్, నేను టమాటా పప్పు తినకూడదు అన్నాడు డాక్టర్. మరి ఈ సత్యమైనప్పుడు క్యాప్సికం కర్రీ అండ్ టమాటా అందరికీ ప్రపంచంలో విశ్వంలో అందరికీ ఆనందం ఇవ్వాలి కదా. ఒక టెలిగ్రామ్ ఆనందం ఇస్తుంది అనుకున్నాం అనుకోండి, ఒక టెలిగ్రామ్ ఆనందం వచ్చినప్పుడు అందరూ ఆనందపడాలి కదా సార్. ఒకడే వీడియో నవ్వుతాడు పక్కన, ఎందుకు మరి టెలిగ్రామ్ విల్ గివ్ హ్యాపీనెస్ అన్నాం అనుకోండి. ఒక విషయాన్ని మనం లోతుగా విచారించాలంటున్నారు. వస్తువు కానీ విషయం కానీ ఆనందం ఇచ్చితే సత్యమైనా ట్రూ, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఆ వస్తువు అందరికీ ఒకే ఆనందం అందించవలను కదా. ఒక వస్తువు ఒకరికి ఆనందము సుఖమును ఇస్తే అదే వస్తువు మరొకరి దుఃఖం అల్లపత్రి ఎక్కువ వదిన ఎక్కువ నేను తిన్నా అంటాడు మా ఫ్యామిలీలో ఒకడు. పొరపా అది అల్లపత్రి మంచిదే సార్,
పైత్యం ఉన్నాడు. మా ఫ్యామిలీ ఒకడు అంటాడు, వదిన అల్లప్పటి కొంచెం ఏమంటాడు. ఇప్పుడు ఆపితకంలో కాకరకాయ కూర పెట్టడం సహజం కదా సార్. కాకరకాయ ఎవడు సహజం. 4 కూరలు చేస్తాం, ఇట్లా 4 ఒకటన్నా. ఒకరికి కాకరకాయ చాలా ఇష్టంగా ఉంటుంది, అదే పేరు తీసుకొచ్చారు స్వామి, ఏం తీసుకురాల. ఒకరికి కాకరకాయ చాలా ఇష్టంగా ఉంటుంది, అది మరొకరికి అయిష్టంగా ఉంటుంటుంది. నిజముగా ఈ ఆనందం కాకరకాయ ఎందే ఉండినా ఈ కాకరకాయ అందరికీ ఆనందంలో ఇవ్వాలి కానీ ఒకరికి ఇష్టమును మరొకరికి అయిష్టమును అందిద్దరు వీల్లేదు కదా. సో దట్స్ వై ఈ పూటకు రూలింగ్ ఏంటంటే స్వామి, వస్తువులు ఆనందమును ఇచ్చేవి కావు. నౌ రియల్ సర్వీస్ 30 minutes టైం పెట్టుకో. ఓకే. ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతి ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి ఈశ్వరి దివ్య శ్రీ చరణాలకు శతకోటి ప్రణామం సమర్పించుకుంటూ, అలాగే అహం సత్యబోధక దివ్య జ్ఞాన యజ్ఞంలో నిర్వాహకులైనటువంటి ఆత్మీయ సోదరుడు పూజ్యులు శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి, వారి సతీమణి శ్రీమతి వరలక్ష్మి గారికి హృదయపూర్వక నమస్సమాంజలు. ముగ్గురు సారథులకి హృదయపూర్వక నమస్సమాంజలు. ప్రేమస్వరూపులైన ఆత్మీయ సాయి కుటుంబ సభ్యులందరికీ ప్రేమపూర్వక హృదయపూర్వక నమస్సమాంజలు. మాతృమూర్తులు, స్వామిలో ఐక్యమైనటువంటి ఆదర్శ మాతృమూర్తులు శ్రీమతి కుప్పం విజయమ్మ గారికి, శ్రీమతి కూరమణమ్మ గారికి మనందరి తరఫున హృదయపూర్వక స్మృతింజలి ఘటిస్తున్నాం సాయిరా. ఇది 1-2 మాటలు మాట్లాడటానికి గురించి. ఇందాక మన సోదరుడు చెప్పినట్టుగా సత్యం శివం సుందరంలో మనం పఠనం చేస్తున్నాం. ఈ సత్యం శివం సుందరం 7 భాగాలు ఉన్నాయని కూడా చాలామందికి తెలియదు. కొన్ని భాగాలు ఉండవచ్చు, 7 ఉండవచ్చు. కానీ అందులో ఒక భాగమైన పూర్తిగా చదివిన వారు ఎందరో ఉన్నారో తెలియదు. నేను మాత్రం ఇంకా పూర్తిగా చదవలేదు కూడా కొన్ని భాగాలు. మరి ఇందాక సోదరుడు చెప్పినట్టుగా భార్య చదవచ్చు కదా, రోజు మనం వింటాం కదా. అలాగే రోజు కోటేశ్వరరావు గారే చదవచ్చు కదా, లేదండి. మనందరికీ అవకాశం కల్పిస్తూ వారి నేను ఇది పొగడ్తలు కాదు, నా హృదయంలో వచ్చిన మాటలు. వారి విశాల దృక్పథానికి మరొక్కసారి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వారు సతీమణి ఉన్నారు, బ్యూటిఫుల్ స్పీకర్, రీడర్, ఆరేటర్. ఆవిడచే చదివించవచ్చు కదా. ఇక్కడ ఆయనకి తనాపర భేదం లేదు, అందులో ఆయన వాళ్ళే. ఇటువంటి అద్భుతమైన గ్రంథం ఈ అహం సత్యబోధక జ్ఞాన యజ్ఞంలో గ్రేట్ అచీవ్మెంట్ ఏది అంటే, ఎందుకు చెప్తున్నానంటే స్పీకర్లంతా వచ్చి మీరందరూ ఒకసారి సత్యం శివసుందరం చదవండి అంటారు. ఈ బిజీ టైంలో చదివే టైం ఎవరికి ఉంటుందండి? ఉండదు. మరి 6 వాల్యూములు పూర్తి చేసుకుని 7వ వాల్యూములకు అడుగు పెట్టామంటే మొత్తం 50 గ్రంథాల పఠనం నిర్వహించిన ఈ వేదికలో, అహం సత్యబోధక వేదికలో స్వామి అనుగ్రహంతో, సోదరుల సంకల్పంతో 50 గ్రంథాలు పఠించిన ఈ సందర్భంలో సత్యం శివం సుందరం 6 భాగాలు పూర్తి చేసి 7వ భాగంలోకి అడుగు పెట్టామంటే అది గ్రేట్ అచీవ్మెంట్. ఈ 2000 రోజులు పూర్తయిన తర్వాత నిజంగా ఇది ఇంత కొద్ది కాలంలో జరిగిందంటే మనందరికీ అవకాశం కల్పిస్తున్నారు. అలా చదవలేని వాళ్ళకి కూడా అవకాశం కల్పిస్తున్న వారికి ఎంత ఇచ్చిన రుణం తీసుకోవాలి, ఏం చేసిన రుణం తీసుకోవాలి. అయితే ఇప్పుడు గ్రంథ పఠనంలోకి వద్దామండి. 22వ పేజీ ఈరోజు చదవబోయే అంశము. మన ఈ సంకలనకర్త వికే నరసింహమూర్తి గారి వారు తెలియజేస్తున్నట్టు అనుభవాల్ని ఈ గ్రంథంలో మనం ప్రారంభిద్దాం. నిన్న ఆత్మీయ సోదరులు శ్రీ పూజ్యులు ఆత్మీయ సోదరులు కోటేశ్వరరావు గారు పఠించిన దాంట్లో నిజంగానండి ఈ ఏఎస్బిలో 6 వాల్యూములు పూర్తిగా చదివే వ్యక్తులు వీరిద్దరే అయి ఉంటారు. ఎందుకంటే అక్షరము పదము కూడా వారు చదువుతూ ఫాలో అవుతూ మనందరికీ సందేశాలు పంపుతున్నారంటే వారికి హృదయపూర్వక నమస్కారాలు. నిన్న వారు చెప్పిన దాంట్లో శ్రీవారి వదనంలో స్వామి కారుణ్యం గురించి చెప్పారు. ఎంత కారుణ్యమూర్తి అయినా ఆయన వదనంలో
అనంత ప్రేమ కారుణ్యములు వెలిగిపోతూ ఉండగా, ఎందుకంటే పికే నరసింహమూర్తి గారికి ఆయన నడవలేకపోవడము ఇదంతా నేను చదివారు కాబట్టి నేను అదంతా మళ్ళీ చెప్పదలుచుకోలేదు. ఈ అనంత ప్రేమ కారుణ్యములు వెలిగిపోతూ ఉండగా, ఇది శ్రమ కాదు బంగారు, ప్రేమ. నీవు నా వద్దకు రాలేకపోయావు, అందువల్ల నేనే నీ వద్దకు వచ్చాను అని తెలియజేశారండి. నిజంగా ఎంత కరుణామూర్తి అయినా అంటే వెళ్ళలేని వాళ్ళ దగ్గరికి స్వామి వెళ్తారు తప్పకుండా. అమృతప్రాయములైన స్వామివారి మధుర వాక్కులకు నా కళ్ళలో పెళ్ళుబికిన కృతజ్ఞతా భాష్పాలను అణుచుకోలేకపోయాను. నరసింహమూర్తి గారు చెప్తున్నారు పూజ్యులు. స్వామి నా చేతిని మృదువుగా పట్టుకుని నన్ను మంచం వద్దకు నడిపిస్తూ తీసుకువెళ్ళారు. మంచం ఎదురుగా ఉన్న కుర్చీలో వారు కూర్చుంటూ నాకు కూడా సాయం బట్టి నన్ను మంచం మీద కూర్చోబెట్టి అప్పుడు స్వామి అడిగారు, ఎక్కడ నొప్పిగా ఉంది? ఇది చదువుతుంటే మనకి స్వామి ఘంటసాల గారు అనారోగ్యంగా ఉన్నప్పుడు వారి గదిలోకి వెళ్ళి వారికి యాపిల్ మొక్కలు బత్తాయి పళ్ళు తినిపించడం గుర్తుకొస్తుంది. అంత కరుణామూర్తి స్వామి. ఇప్పుడు చదవపోయేది ఇదనమాట. ఇక్కడ 22వ పేజీలో 3వ పేర. నేను నా వీపు క్రింది భాగాన్ని చేతితో తడిమి ఆ ప్రదేశాన్ని స్వామికి చూపించాను. భగవాన్ లేచి నిలబడి తమ దివ్య హస్తచాలనంతో విభూతి సృజించి దానిని తామే స్వయంగా నా వీపు మీద మృదువుగా సున్నితంగా ఉపశమనం కలిగిస్తూ హాయి గొలిపేలా రుద్దారు. ఆ దివ్య కరస్పర్శ స్వామి చేతి స్పర్శ అండి. మనం పాదాలు నమస్కారం చేసుకుంటేనే మనకి ఎంత ఆనందంగా ఉంటుంది స్పర్శ. అటువంటిది స్వామి ఆయన్ని స్పర్శించేసరికి నా దేహంలోని అణువు జలరింపచేసి ఒళ్ళు జల్లుమనిపించే పలకరింతను దివ్య చైతన్య ప్రజ్ఞను నాలో కలిగింది. స్వామి చెయ్యి వేయగానే వైభవం రూజ్ ఫామ్స్ ఉంటుంది చూసారా, అలా కలిగింది అనమాట. అది దైవ ప్రజ్ఞ, మామూలు ప్రజ్ఞ కాదు కదా. నా కన్నుల నుండి ఆనంద బాష్పాల ధారలుగా ప్రవహిస్తున్నాయి. నేను వంగి స్వామివారి దివ్య పాదాలను స్పృశించేందుకు ప్రయత్నించాను. అంతలోనే నా చేతులు గట్టిగా పట్టుకుని నా ప్రయత్నాన్ని ఆపారు స్వామి. వంగవద్దు, అది నీ వీపుకి మంచిది కాదన్నారు స్వామి. ఎంత కరుణామయుడు ఏ బాబు. అప్పుడు స్వామి నా ఊహకు కూడా అందని రీతిలో పూర్తిగా అనూహ్యమైన పని చేశారు. ఊహించలేనటువంటి ఒక అద్భుతాన్ని చేశారు స్వామి. ఆయన తన కుర్చీని నా మంచానికి దగ్గరగా జరుపుకుని కుర్చీలో కూర్చుని తమ 2 పాదాలను పైకెత్తి మంచం మీద ఉంచారు. అంటే ఆయన నమస్కారం చేసుకుందుకు ఆయన కింద వంగలేరు కాబట్టి, వేణు నొప్పి కాబట్టి స్వామి పాదాలను అందించారండి. నా హృదయం బాధతో మూలిగింది. స్వామి తమ కరుణకు అవధులు లేవా? లేవు. సముద్రానికైనా అవధులు ఉన్నాయేమో కానీ స్వామి కరుణకు నిజంగా అవధులు లేవు అని నా హృదయం ఘోషిస్తుండగా నేను వంగే అవసరం లేకుండానే వారు నాకు అందించిన ఆ పాద పద్మాలను సృష్టిస్తూ ప్రణామాలు అర్పించాను. ఆయన పాద నమస్కారం చేసుకున్నారు. దివి నుండి వెళ్ళివేయి జాలువారిన ఆ దివ్య కారుణ్య జలపాత దృశ్యం, దివి నుండి గగనాన్ని నుంచి కిందకి జలపాతం ఏ విధంగా అయితే కిందకి జారుతుందో అటువంటి కరుణా సముద్రైన ఆ కరుణా జలపాత దృశ్యాన్ని దాని కనులారా వీక్షించి ధన్యత నొందిన ప్రత్యక్ష సాక్షులు అక్కడ ఈ సందర్భాన్ని స్వామి చూపించిన ఈ అద్భుతాన్ని ఇద్దరు అక్కడ ప్రత్యక్షంగా చూశారు. వారు ఎవరంటే సాయి కృష్ణకుమార్ అనే విద్యార్థి, గంగాధర్ అనే హాస్టల్ ఉద్యోగి. నాటి ఆ దృశ్యం నా స్మృతి పదంలో చెక్కబడిన చిత్రం వల్లే శాశ్వతంగా గాఢంగా నిలిచిపోయింది. కానీ భావి తరాల వారి ప్రయోజనం కోసం ఆ దృశ్యం కెమెరాలో బంధింపబడలేదే అన్నదే నా విచారం. నిజంగానండి ఆ రోజుల్లో కెమెరాలో పెట్టుకోవాలని, ఆ కెమెరాలో స్నాప్స్ తెచ్చుకోవాలని కూడా తెలియదు, మాకు కూడా తెలియదు. అందరూ అడుగుతారు ఏదైనా ఫోటో ఉందని, తెలియదు. ఆ రోజుల్లో స్వామిని చూడటం, తన్మయత్వం చెందడం, ఆ కరుణామూర్తితో ఆనందం అనిపించడమే తప్ప ఈ కెమెరాలు ఫోటోలు తెచ్చుకోవాలని కూడా తెలియదు. ఆ రోజుల్లో అలా ఉండేది. స్వామి కుర్చీ నుంచి లేస్తూ నాతో అన్నారు, బాధపడకు, ఈ సాయంత్రానికంతా నీకు బాగైపోతుంది. రేపు
ఉదయం నువ్వు మందిరానికి రాగలవు అని స్వామివారు చక్కగా ఉపశమన వాక్యాలు పలికి, స్వామి బాగైపోతుందంటే స్వామి చెయ్యవేయగానే అది బాగైపోయింది ఆల్రెడీ అన్నమాట. ఆ క్షణంలో త్యాగరాజస్వామి వారి గొప్ప కీర్తన ఒకటి నా మదిలో మెదిలింది. ఇదంతా నరసింహమూర్తి గారు చెప్తున్నారండి. గద్గద స్వరంతో నేను ఆ కీర్తనను స్వామివారి ముందు వ్యక్తపరిచాను. నన్ను పాలింపగా నడచి వచ్చితివో నా ప్రాణనాథ, నన్ను పాలింపగా నడచి వచ్చితివో అనే కీర్తనని గద్గద స్వరంతో ఆతితోటి ఆలపించారు. అందమైన చిరునవ్వు వారి వదనంలో విరిగా, స్వామివారి వదనంలో విరిగా స్వామివారు, లేదు నేను నడిచి రాలేదు, నేను విమానంపై వచ్చాను. స్వామి నడిచిరారు, విమానమే రారు, తలుచుకున్న క్షణమే ప్రత్యక్షమైపోతారు స్వామి, అది భగవంతుడు అని తక్కువను స్పందించి గది నుంచి బయటకు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. మొదటి అంతస్తులో ఉన్న నా గది నుండి క్రింది అంతస్తుకు మెట్లు దిగుతూ మరుగవుతున్న స్వామివారిని పైనుంచి చూడాలని ప్రయత్నించాను. స్వామి వెళ్తుంటే ఆ స్వామి చివర ఎదురు మందిరం లోపలికి వెళ్ళే వరకు కూడా మెడ కూడా తిప్పకుండా స్వామి నిలయంలో అలా నడుస్తుంటే అసలు మెడ కూడా తిప్పకుండా చూసిన సన్నివేశాలు, ఆనందించిన అనుబంధాలు మనందరికీ చాలా ఉన్నాయి. అలాగే మీరు కూడా స్వామి కనిపించేతలు చూస్తూనే ఉన్నారు. కానీ కృతజ్ఞతా భాష్పాలతో నిండిపోయిన నా కళ్ళు నా చూపును మసకబారి చేసాయి. నిజంగా కళ్ళు మసకబారిపోతాయండి. ఇప్పుడు కూడా నా కళ్ళు మసకబారిపోతాయి స్వామి కరుణకి. నరసింహమూర్తి బాగున్నాడు, అతడు రేపు దర్శనానికి వస్తాడు అని వయోవృద్ధులకు భక్తులొకరితో అంటున్న స్వామి శ్రావ్యమైన కంఠస్వరం తేనూరే మొదల గానం వలె నా వీణులకు సోకింది. నరసింహమూర్తి గారి చెవులకి ఈ ఇది వినపడింది. నరసింహమూర్తి బాగున్నాడు, రేపు దర్శనానికి వస్తాడని. నా ప్రార్థనలను మన్నించిన స్వామి కరుణతో సమాధానం ప్రసాదించారు. నా క్షేమప్రదాయి అంటే క్షేమాన్ని అందించే భగవంతుడు, శ్రేయోదాయి నా కోరే అయిన అటువంటి నా ప్రభువుకు కృతజ్ఞతాపూర్వక అభివాదములు సమర్పించుకోవడానికి మరుసటి రోజు ఉదయమే నేను శ్రీవారి నివాస మందిరానికి నడుచుకుంటూ వెళ్ళాను. అవును, ఒక్కరోజు కూడా నాకు వారి దర్శన భాగ్యము తప్పిపోలేదు. ఈ ప్రపంచాన్ని రక్షించడానికి వచ్చిన వారు ఈ ప్రపంచ బాధలను కూడా పంచుకుంటారు అని చాటారు శ్రీ అరవింద మహర్షి. నిజమే కదండి. రామావతారం వచ్చింది త్రేతాయుగంలో, సమానంగా బాధలు పంచుకున్నాడు ఆయన. కృష్ణావతారం వచ్చింది, ఎన్ని బాధలు పంచుకున్నాడండి. ఆ రథసారథిగా ఉండి ఆ కడపతో నొక్కి పెడుతుంటే మరి ఆ బాధ వర్ణనాతీతం. పాండవులతో కూడా ఉండి మరి ఆ యుద్ధ రంగంలో ఎన్ని బాధలు అనిపించాడు ఆయన. అవతారాలు వచ్చినప్పుడు ఈ విధంగా మనతో పాటు వారు కూడా బాధను అనుభవించడం పంచుకుంటారని అరవింద మహర్షి చెప్పిన విషయాన్ని ఇక్కడ తెలియజేశారు. అలాగే స్వామి కూడా ఎంతమందివో తీసుకుంటున్నారనమాట. భక్తులపై భగవాన్ బాబా వారికి గల కరుణ ఎంత తరచి చూసినా తెలుసుకోవడానికి అలవి కానంత లోతైనది. ఎంత తరచి చూసినా వెతికి చూసినా కూడా ఆయన కరుణ తెలుసుకోవాలంటే సముద్రం లోతైనా తెలుసుకోగలమేమో కానీ స్వామిని మనం తెలుసుకోలేము ఆయన కరుణకి. తన భక్తులు అనుభవించాల్సిన వ్యాధులను, బాధలను, తుదకు మృత్యువును కూడా తామే స్వీకరించి వాటిని తమ దేహంతో అనుభవించడం ద్వారా ఆయా భక్తులను రక్షించి కాపాడిన సంఘటనలు భగవాన్ బాబా వారి జీవితంలో అసంఖ్యాకముగా మనకు కనిపిస్తాయి. మనం ఎన్నో ఈ సత్యసంవత్సరంలోనే చదివాం, విన్నాం, చూసాం కూడా. మంటల్లో కాలిపోతున్న వాళ్ళని స్వామి వెళ్ళి రక్షించడము, అదేవిధంగా ఆ భారద్వాజ మనిషికి ఆ పక్షవాతం వచ్చినప్పుడు అది కూడా స్వామి అనుభవించడము, అసలు స్వామి ఎటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు, మళ్ళీ వారి చేసుకోవడము, ఈ విధంగా ఎన్నో 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 ఉన్నాయి. సాయి పితావారు మాతా సాయి నా విద్యార్థి పాడుతుంటే స్వామి వెళ్ళి ఆ మాతృమూర్తిని కాపాడము, మరి వారి బాధలన్నీ స్వామి తీసుకోవడం అసంఖ్యాకము, చెప్పడానికి ఏం సరిపోదు. బాబా వారు జోక్యం కల్పించుకుని భక్తులను సంరక్షించిన ఉదంతాలు స్వయంగా భగవాన్ వెల్లడి చేసినప్పుడు మాత్రమే ప్రపంచానికి తెలియగలవు. స్వామి సింహాసనం కూర్చుని ఒకసారి కళ్ళు మూసుకొని యోచన చేస్తున్నట్లుగా, వేలు తిప్పుతున్నట్లుగా అనిపిస్తుంది.
అది స్వామి స్వయంగా చెప్పారు. అటువంటి సందర్భంలో నేను ఎక్కడెక్కడో ఎవరెవరినో రక్షించడానికి నా కార్యక్రమాన్ని నేను నిర్వహిస్తూ ఉంటాను అని స్వామివారే వారి దివ్యోపన్యాసాల్లో చాలాసార్లు తెలియజేశారు. ఈ విధంగా భగవానులే స్వయంగా జోక్యం కల్పించుకొని తాము ప్రాణ సమానంగా ప్రేమించే తమ విద్యార్థుల్లో ఒకరి ప్రాణాన్ని కాపాడిన ఒక అద్భుత కరుణాప్రపూరిత ఘట్టమును ఎంతో దయతో భగవాన్ ఈ ప్రపంచానికి వెల్లడించారు. ఆ సంఘటన ఒకటి విన్నాం. ఆ సంఘటన గురించి ఇది జరిగిన మరునాడు ఎంతో అయిష్టంగా అయినా నాకు వెల్లడించారు భగవాన్. ఆ సంఘటన గురించి విద్యార్థులకు చెప్పడానికి నేను అనుమతి కోరగా నరసింహమూర్తి గారు అన్నమాట, వద్దు, దాని గురించి ఎవరితోనూ చెప్పవద్దు అని నన్ను వారించారు. కానీ నేను వారిని ప్రాధేయపూర్వకంగా అభ్యర్థించాను. అలా కాదు స్వామి, ఆ విషయం అందరికీ తెలియాలి కదా అని ఈయన అర్థిస్తున్నప్పుడు, స్వామి మీ దృష్టిలో ఆ సంఘటన ఎట్టి ప్రాముఖ్యత ఉండకపోవచ్చునేమో, కానీ విద్యార్థులు భక్తులు దానిని తెలుసుకోవడం వారికి చాలా ముఖ్యం, అవసరము కూడా. నా ప్రార్థనను స్వామి దయతో అంగీకరించడమే కాక 2 రోజుల తర్వాత విశాల జనబాహుళ్యం పాల్గొన్న ఒక బృహత్ సమావేశంలో ఆ విషయాన్ని గురించి మాట్లాడేందుకు స్వామి నన్ను అనుమతించారు. విశాల జన బాహుళ్యం అంటే ఎక్కువ మంది భక్తులు వాళ్ళు పాల్గొన్న ఆ సమావేశం. అదేంటంటే ఆ సంఘటన మధ్యలోనే, ఈ సంఘటనకి ఆయన మధ్యలోనే ఉద్వేగం వచ్చేసింది. తడబడతా అదేంటంటే ఆ అది స్టేడియం, హిలూ స్టేడియం అన్నమాట. అది నేను ఉద్విగ్నతకు లోనై మాటల కోసం తడబడుతుండగా కృపాళు ఒక సాయి ప్రభువులు స్వయంగా తామే ఆ వృత్తాంతాన్ని సభికులకు వివరించడానికి పూనుకోవడం ద్వారా నన్ను ఆ దురవస్థ నుంచి, ఇబ్బంది నుంచి కాపాడారు. ఆ విషయం చెప్పడానికి ఆయన గొంతు గద్గదమైపోయింది, మాట రాలేదు. అటువంటి సందర్భంలో స్వామి ఆ విషయాన్ని తెలియజేశారు. ఇది ఏమిటి ఆ విషయం అంటే, 1999 జనవరి 11వ తేదీ నాటి ఉదయం శ్రీ సత్యసాయి ఉన్నత సంస్థల ఆడిబుల్ సార్? ఓకే మేడం. ఓకే. 1999 జనవరి 11వ తేదీ నాడు ఉదయం శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా సంస్థల వార్షిక సాంస్కృతిక క్రీడోత్సవాల ప్రారంభం సమయంలో ఒక విద్యార్థికి సంభవించవలసి ఉండిన ఘోర ప్రమాదాన్ని భగవాన్ బాబా వారు తమ దేహంపైకి తీసుకొని సాయిరాం, నువ్వు చెప్పబోయే సిచ్యువేషన్, స్వామి యొక్క సహనం అంటే ఎంత సహనం అంటే నేను పంటి నొప్పి వస్తేనే తట్టుకోలేకపోతున్నాను. స్వామి సహనానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. చిన్నప్పుడు గుండు కొట్టినప్పుడు సంగతి ఎవడు తెలియదు, ఇది ప్రాక్టికల్ అందరు చూశారు. ఐ నారేటెడ్ ది సిచ్యువేషన్ మెనీ టైమ్స్ అబౌట్ నువ్వు చెప్పిన ఇప్పుడు చెప్పబోయే అంశం నేను చాలా సత్సంగాల్లో చెప్పాను. అవును సార్, అవును బ్రదర్, అవును. నేను కూడా ఈ సిచ్యువేషన్ చూశాను. ఆ సిచ్యువేషన్ ఆ రోజు అక్కడే ఉన్నాను నేను. 1999 జనవరి 11వ తేదీ నాటి ఉదయం శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా సంస్థల వార్షిక సాంస్కృతిక క్రీడోత్సవం అంటే స్పోర్ట్స్ మీట్ అనమాట. ప్రతి సంవత్సరం కూడా స్పోర్ట్స్ మీట్ జరుగుతుంది, మనందరికీ తెలిసిన విషయమే. మన ఆ స్పోర్ట్స్లో స్టూడెంట్స్ అంతా కూడా అద్భుతమైన విన్యాసాలు చేస్తారు. మనకి భయం వేస్తుంది వాళ్ళ ఆ విన్యాసాలు చూస్తే. మంటల్లో దూకుతారు, బైకుల మీద వేస్తారు, పిరమిడ్ లాగా ఒక 100 మంది స్టూడెంట్లు ఒకరి మీద ఒకరు తింటారు, అమ్మాయిలు అబ్బాయిలు కూడా. వాళ్ళకి ఎందుకు ఎలా చేయగలుగుతున్నారంటే స్వామి మీద అచంచలమైన విశ్వాసము వాళ్ళకి ఆ ధైర్యాన్ని ఇస్తుంది. మన లలిత కూడా అక్కడ చదువుకుంది కాబట్టి మన సోదరులు కూడా చాలాసార్లు పేరెంట్స్ అంతా తప్పకుండా మీట్ అవుతారు. నేను కూడా బాల వికాస్ విద్యార్థులు తీసుకుని వెళ్ళి ఈ క్రీడోత్సవాలు చూపించడానికి చాలా సమయాలు వెళ్ళడం జరిగింది. ఈ సంఘటన చెప్పే సమయంలో అక్కడ ఉండడం జరిగింది. ఒక్క విషయం గుర్తుకొస్తుంది ఇక్కడ. నేను 2 నిమిషాలు చదవడం మానేసినా కానీ, ఒక స్వామి మామూలుగా ఆ క్రీడోత్సవాల సమయంలో మన సోదరులు వస్తామని చెప్తూనే ఉంటారు. ఒక పావురాన్ని ఎగరవేస్తారు, తర్వాత క్రీడోత్సవాన్ని మొదలు పెడతారు. అందరూ కూడా ఇల్లు స్టేడియంలో ఆ గట్ల మీద అక్కడ కూర్చునేవాళ్ళం అనమాట, కూర్చుంటారు. అయితే
మనం డ్రోన్లు చూసాం కదా, డ్రోన్లో ఇద్దరు విద్యార్థులు పైకంతా వెళ్ళిపోతారు. మనం చూడడానికి ఎంతవరకు చూడగలమో అంతవరకు వెళ్తారు. ఆ వెళ్ళిన సందర్భంలో ఆ విద్యార్థులిద్దరూ పావు గంట అయినా 20 నిమిషాలైనా వెనక్కి తిరిగి రాలేదు. మాకందరికీ చాలా భయం వేసింది. మనకు మామూలు మానవ మాత్రమే కదా, చాలా భయం వేసింది. స్వామి చిరునవ్వు నవ్వుతో అలాగే చూస్తూ కూర్చున్నారు సింహాసనంలో. అయితే ఒక పావు గంటకి ఆ డ్రోన్ తిరిగి కిందకు వచ్చింది. అప్పుడు స్వామి చెప్పారు, వారు అది తప్పిపోయి ఒక పెద్ద కొండని గుద్దుకోపోయిందిట. అది కనుక గుద్దుకుంటే అసలు వాళ్ళు ఇంకా బతకరనమాట. ఆ సందర్భంలో ఆ డ్రోను పావుగంట తర్వాత కిందకి దిగి వచ్చింది. అది చూడడం జరిగింది. ఒక విద్యార్థికి భరించవలసిన ఘోర ప్రమాదాన్ని భగవాన్ బాబా వారు తమ దేహం పైకి తీసుకొని ప్రాణాంతకమైన ఆ ప్రమాదం నుండి ఆ విద్యార్థిని కాపాడారు. ఏమిటా ప్రమాదం చూద్దాం. క్రీడోత్సవాల ప్రారంభానికి ముందుగా భగవాన్ బాబా వారు రథంపై ఊరేగింపుగా స్టేడియంలోకి ప్రవేశిస్తూ చక్కగా ఆ బంగారు రథంలో ఆ స్వామి ఆ క్రీడోత్సవాల సమయంలో వెనకాల ముందు అందరూ ఊరేగింపుగా ఉండగా స్వామి అందులో ప్రవేశిస్తారు. అయితే ఏం జరిగిందంటే అక్కడ ఆ విద్యార్థి చాలా ఎత్తు నుండి ప్రాణాంతకమైన పాటు అంటే దెబ్బ అనమాట పడబోతున్నట్లు గ్రహించి, అంటే ప్రాణాంతకమైన ప్రదేశం నుంచి పడిపోతున్నట్లుగా గ్రహించి అతనిని రక్షించడానికి రథంలో తాము క్రింద పడడం ద్వారా ఆ ప్రమాదాన్ని తమ శరీరం మీదకు స్వీకరించారు. అంటే స్వామి రథంలోంచి పడిపోలేదు. స్వామి కూర్చున్న ఆ సింహాసనం శీల లూజ్ అయిపోయింది. అంటే అది అక్కడ శీల ఊడిపోవాల్సింది లారీకి. ఆ శీలని ఇక్కడ స్వామి సింహాసనం కూర్చున్న శీల ఊడిపోయింది. అది 1999 జనవరి 14వ తేదీన ఆ లీలా ఘట్టాన్ని సాంస్కృతోత్సవాల ముగింపు సమావేశంలో అనుగ్రహించిన తమ దివ్యోపన్యాసంలో విపులంగా ఏ విధంగా వివరించారో చూద్దాం. స్వామి చెప్తున్నారు, 11వ తేదీ ఉదయం స్టేడియంలోకి ప్రవేశించేసరికి 2 లారీలు కనిపించాయి. ప్రమాదం జరగబోయే పరిస్థితి నాకు అర్థమైంది. ఆ లారీల మీద వాళ్ళు ఏదో విన్యాసాలు చేయడానికి వస్తున్నారన్నమాట. నేను లారీలను చూశాను. ఆ లారీలకు ఎత్తైన ఇనుప కడ్డీలను కట్టిపెట్టారు. అంటే ఆ కడ్డీల పైకి ఎక్కి వాళ్ళు విన్యాసాలు చేస్తారు. వాటిపై ఎక్కి ఏవో కసరత్తులు చేయడానికి. కానీ ఆ సమయంలో ఒకటి ఊడిపోయే స్థితిలో ఉన్నది. అంత ఎత్తు నుండి క్రింద పడితే ఆ పిల్లవాని తల వెన్నెముక దెబ్బతింటాయి. వెన్నెముక విరిగితే ఎవరూ చక్క చేయడానికి వీలు కాదు. వెన్నెముకే కదా మనిషికి మరి బలాన్ని ఇచ్చేది. వెన్నెముక సరిగ్గా ఉంటేనే మనిషి నిలబడగలిగేది, ఏ పనైనా చేయగలిగేది. ఇంకా వెన్నెముక విరిగిపోయిందంటే అంత కష్టమే. ఇలాంటి ప్రమాదాలు సంభవించకూడదని నేను సంకల్పించుకున్నాను. వెంటనే డ్రైవర్కు చెప్పి రథాన్ని నిలిపాను. నేను లేచి వైస్ ఛాన్సలర్ని పిలిచి అతనితో మాట్లాడే లోపల అప్పుడు వైస్ ఛాన్సలర్ గారు కె చక్రవర్తి ఐఏఎస్ గారు, అప్పుడు వైస్ ఛాన్సలర్, తర్వాత వారు ఛాన్సలర్గా వచ్చి చేపట్టారు. అప్పుడు వైస్ ఛాన్సలర్ కె చక్రవర్తి ఐఏఎస్ గారు అనమాట. ఆయన పిలిచి అతనితో మాట్లాడే లోపల అదంతా ఒక మాయ. డ్రైవర్ పొరపాటున క్లచ్ వదిలిపెట్టాడు. ఉన్నట్లుండి ఒక్క తూరి రథం కుదుపు గురి కావడంతో నేను పడిపోయాను. అంటే కింద పడిపోలేదండి, ఆ సింహాసనం నుంచి కింద కూర్చుండిపోయాడు స్వామి. ఉన్నట్టుండి అప్పుడు నా వెన్నెముకకు, తలకు, చేతికి పెద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం అంతా కూడా ఆ లారీలో దానిలో విన్యాసం చేసేవాళ్ళకి తగలవలసిన ప్రమాదాన్ని స్వామి తప్పించారన్నమాట. పిల్లలకు జరగవలసిన ప్రమాదాన్ని నేను తీసుకున్నాను. అక్కడ ఆడవారు, మగవారు అనేక మంది స్టెప్స్ మీద కూర్చున్నారు. రథం చుట్టూ ఎంతోమంది ఉన్నారు. ఆ స్టెప్స్ మీద కూర్చోవడంలో నాకు కూడా స్వామి అనుగ్రహాన్ని కలిగించారండి చూడడం. కానీ చాలా బాధ కూడా కలిగింది ఆ రోజు. కానీ నాకు తగిలిన గాయాలు ఎవరికి కనిపించకుండా చేసుకున్నాను.
స్వామి లేవలేకపోతున్నాడే, ఏమి చేయాలి అని వైస్ ఛాన్సలర్ చాలా బాధపడుతున్నారు. నిజమే, బాధే కదా. అయ్యో, సాక్షాత్తు స్వామి అలా కింద కూలబడిపోతే ఎలా లేవతీయాలి, ఆయన్ని మనం లేవతీయక్కర్లేదు, కానీ మన బాధ అలా అనిపిస్తుంది. ఆ సమయంలో ఆలస్యం చేస్తే అందరూ ఆందోళన చెందుతారని గుర్తించి దేహాన్ని మరిచిపోయి, ఆయనకి అసలు దేహభ్రాంతి లేదు, దేహమే లేదు, మనకి చూపించడం కోసం ఇవన్నీ చేసి చూపిస్తున్నారు. దేహాన్ని మరిచిపోయి టక్కున లేచాను స్వామి చెప్తున్నారు అన్నమాట. అందరికీ ఆనందంతో చేతులు ఊపుతూ వచ్చాను. స్వామి ఆ చిరుమందహాసం అలాగే ఉందండి, ఆ దివ్య తేజస్సు అలాగే ఉంది. అందరినీ ఆశీర్వదిస్తూ ఆ స్టేడియం మీదకి, ఆ డయాస్ మీదకి వచ్చేసారు. ఇది డివినిటీ యొక్క శక్తిని మీరు గుర్తించాలి. ఇది దైవత్వం అంటే ఇలా ఉంటుంది. దేహబాధ రమణ మహర్షి గురించి చెప్పారు సోదరులు. మరి రమణ మహర్షి దేహబాధను లెక్క చేశారు. వీపు మీద ఎంత కంతి, దానికి డాక్టర్లు ఆపరేషన్ చేస్తాను, ఎనస్థేషియా ఇస్తానంటే వద్దు, ఇది నా దేహం కాదు అని వదిలిపెట్టిన మహానుభావుడు రమణ మహర్షి. మరి అటువంటి వారికి దేహభ్రాంతి ఉంటుంది. ఇదంతా కూడా దైవత్వమే అని మనం గుర్తించాలి. అది మనం గుర్తించుకోవాలి. సాధారణంగా లోపల గాయం తగలడానికి ముందు పైన చొక్కా చెరగాలి కదా. ఎలా జరుగుతుంది? ఆయన పరమాత్ముడు, ఆయన అన్నీ తెలుసు కదా. పైన చొక్కా ఏమీ చిరగలేదు. చూసే వాళ్ళందరికీ కూడా మామూలుగానే ఉన్నారు స్వామి. ప్రత్యక్షంగా చూశాను కాబట్టి చెప్తున్నాను. అంగీ మామూలుగానే ఉంది, అదంతా మామూలుగానే ఉంది, ఆ చిహ్నం అలాగే ఉంది. కానీ చేయిపై మాత్రం కత్తితో కొట్టినట్లుగా గాయం అయింది. వెన్నెముకకు పెద్దగా ప్రమాదం జరిగింది స్వామి వెన్నెముకకి. అంటే అది ఏమైందంటే ఆ సందర్భంలో ఆ శీల, సింహాసనం శీల ఏదైతే ఉందో అది ఎక్కడ తగలకూడదో అక్కడ గుచ్చుకుంది అనమాట. అంటే వాళ్ళకి జరగాల్సిన అంత పెద్ద ప్రమాదాన్ని స్వామి శక్తించారు. నేను రథం దిగి స్టేజ్ పైకి నడుచుకుంటూ పోయే సమయంలో నాకు ప్రమాదం జరిగిన సంగతి ఎవ్వరికి తెలియకూడదని సంకల్పించుకున్నాను. ఆయన సంకల్ప మాత్రంతో అసలు ఆయనకి బాధే ఉండదు, అయినా కూడా అది ఎవరికి తెలియకుండా అక్కడ మేనేజ్ చేశారు స్వామి. భగవంతుడు కాబట్టి, కరుణామూర్తి కాబట్టి. లోపల పంచంతా తడిసిపోయింది రక్తంతో. అంటే శీల ఎక్కడ గుచ్చుకోకూడదో అక్కడ గుచ్చుకుంది. బ్లడ్ బాగా ఊజైపోతుంది అనమాట. ఎంత ఊజైపోమో అది తలుచుకుంటే కూడా చాలా బాధగా ఉంటుంది. అది 10 మందికి తెలుస్తుందేమోనని ఆ టైంలో స్వామి ఉపన్యాసం ఇస్తున్నారు, దివ్యోపన్యాసం. వాష్రూమ్లోకి వెళ్తున్నారు, వస్తున్నారు. 10 నిమిషాలకు ఒకసారి వాష్రూమ్లోకి వెళ్తూనే ఉన్నారు. ఏమిటి స్వామి ఇలా పెడుతున్నారని అనుకున్నాం, కానీ మనకి తెలియదు స్వామి చెప్పే వరకు. అది బాత్రూంలోకి వెళ్ళి టవల్స్తో తుడుచుకున్నాను. కానీ ఎన్ని టవల్స్ తడిచినా ఆ టవల్స్ చాలలేదు, అంత రక్తం కారిపోయింది. ఆ టవల్స్ను అలాగే బాత్రూంలో వదిలిపెడితే ఎవరైనా చూడవచ్చని ఆ బాధతో కూడా వాటిని సబ్బుతో పిండి ఆరపెట్టి వచ్చాను. స్వామి ఎప్పుడు కూడా వారి పని వారే చేసుకునేవారండి. ఈ సందేశాల ద్వారా మనకి తెలియజేస్తున్నది ఏమిటంటే ఇదే, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అనేది చెప్పింది. దాన్ని స్వామి ఉతికేసుకుని మళ్ళీ ఆరబెట్టేసుకుని మళ్ళీ డయాస్ మీదకి రావడం, మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ ఆరబెట్టుకోవడం. ఎలాంటి పరిస్థితిలోనూ నేను అలసటను కానీ, బాధను కానీ, నొప్పిని కానీ ఎవరికి చూపను. కేవలం మనకి తెలియపరచడం కోసం ఆ నిర్గుణ నిరాకారుడు ఇలా మానవాకారంగా వచ్చి మన మధ్య నడయాడుతూ మనకి చూపిస్తున్న లీలలు మాత్రమే. ఆయనకి అలసట లేదు, బాధ లేదు, నొప్పి లేదు, గాయం లేదు. పిల్లలు అడిగారు, స్వామి ఎందుకు ఇన్ని తూర్లు బాత్రూమ్కి పోతున్నారు అంటే ఇన్నిసార్లు అని. నీకెందుకురా, అది నా పని అని నేను జవాబు చెప్పాను. నేను సాధారణంగా తెల్లవారుజామున, సాయంకాలం తప్ప మరొక తూరి స్వామి భాష చక్కగా ఉంటుంది. మరొక తూరి బాత్రూమ్ వైపే చూడడం. కానీ ఆ సమయంలో రక్తంతో పంచబాగా తడిసిపోవడం వల్ల అది బయటపడకుండా ఉండడానికి 5-6 తూర్లు బాత్రూమ్కి వెళ్ళి తుడుచుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో 2 పిల్లలు వచ్చి ఫ్లాగ్ హోస్టింగ్ పతాకావిష్కరణ చేయాలన్నారు. చైర్ నుండి దిగాను. కాలు కింద పెడుతూనే షాక్ కొట్టినట్లయింది. కాలు భూమిపై ఆనలేదు. చెప్పకూడదు కానీ నాకు నవ్వు వచ్చింది అంటారు స్వామి. నవ్వుకుంటూ నడుచుకుంటూ పోయి
ఫ్లాగ్ హోస్టింగ్ చేశాను. పతాకావిష్క అంత బాధ కూడా భరించి ఆ పతాకావిష్కరణ చేశారు స్వామి. తర్వాత జ్యోతిని ముట్టించాను. కానీ లోపల పంచంతా రక్తంతో తడిసిపోతున్నది. ఎటు కూర్చోడానికి వీలు కాని పరిస్థితి ఏర్పడింది. దేహాభిమానం ఉండకూడదని అందరికీ చెబుతున్నాను. అలాంటప్పుడు దీనికోసం నేను ఎందుకు బాధపడాలి? ముందు నేను ఆదర్శాన్ని నిరూపించాలి, దీని గురించి ఏమాత్రము యోచించకూడదు అని నన్ను నేను దండించుకున్నాను. బాధను మర్చిపోయి చైర్లో కూర్చున్నాను. స్వామి, మరి దేహాభిమానం ఉండకూడదని ఏ విధంగా ఉండకూడదో మీరు చాలా చక్కగా తెలియచెప్పారు స్వామి. ఆ ప్రయత్నంలోనే ఉన్నాం స్వామి. దేహాభిమానాన్ని వదిలిపెట్టుకునే ప్రయత్నంలోనే ఉన్నాం. సాయిరామండి. మరి చక్కగా ఇటువంటి ఈ ఘటనతో ఇది నేను ముగిస్తాను. ఇంత అద్భుతమైన అవకాశాన్ని, అనుగ్రహాన్ని కలిగించి ఈ సంఘటన జరిగిన తర్వాత నా గొంతు మోగపోతుంది, కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి, మాట రావటం లేదు. అలాంటిది స్వామి కళ్ళారా చూడడం వల్ల కాబట్టి నాకు ఇచ్చిన సమయం కూడా అయిపోయింది. కాబట్టి నేను ఇంత అద్భుతమైన అనుగ్రహాన్ని అందించినటువంటి మన బంగారు స్వామి దివ్యశ్రీ చరణాలకు హృదయపూర్వక నమస్సమాంజలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని అందించినటువంటి ఆత్మీయ సోదరులు, ప్రియతమ సోదరులు శ్రీ ఎమ్మెల్యన్ గారికి, వారి సత్యవతి వరలక్ష్మి గారికి హృదయపూర్వక నమస్సులు. ఇంతవరకు చక్కగా ఇంత సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి కోటేశ్వరరావు గారి పేరు చెప్పకపోతే కుదరదండి. ఎక్కడి నుంచి వారు ఏ పేజీ చదవాలంటూ చక్కగా మెసేజ్లు పెట్టి ఫాలో అప్ చేస్తున్నటువంటి శ్రీ పూజ్యులు శ్రీమాన్ సోదరులు కోటేశ్వరరావు గారికి, ఇంతవరకు విన్న ఆత్మీయ సోదర సోదరి మండలందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ ఓం శ్రీ సాయిరామ్, జై సాయిరామ్, జై జై సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీ చరణాలకు నమస్కరిస్తూ ఇప్పటి వరకు సత్యం శివం సుందరం 7వ భాగంలో ఎన్నో అమూల్యమైన విషయాలు తెలియజేశారు అమ్మగారు మన సరస్వతి అమ్మగారు. లాస్ట్లో స్వామి యొక్క సహనానికి ఆమె ఆర్తి అయిపోయి అమ్మకి కళ్ళ, అంటే ఆ అమ్మకే కాదు, చదువుతూ ఉంటే అందరి హృదయాలు కూడా ద్రవిస్తున్నాయన్నమాట. స్వామి మనకు తెలియచేయాలని చెప్పి అంతటి బాధను కూడా భరిస్తూ ఆ బిడ్డ యొక్క ఆపదని స్వామి పైనే వేసుకొని చక్కగా నా జీవితమే నా యొక్క సందేశం అనే ఒక ఇదిలో స్వామి ఆచరించి చూపించి మనకు ఇది చేశారనమాట. చాలా ధన్యవాదాలమ్మా. చాలా చక్కగా బాధ హృదయంతో మీరున్నారు. అందరికీ కూడా మీరు చదువుతూ ఉంటే స్వామి యొక్క బాధ కళ్ళ ముందు కనిపిస్తుంది. 5 తూర్లు వేదిక దిగి మైదానంలోకి వెళ్ళి పిల్లలతో ఫోటోలు తీసుకోవాల్సి వచ్చింది. అంత బాధలో స్వామి ఉన్నారు. అయినా ఆ స్వామికి ఉన్న ఇబ్బంది పిల్లలకి తెలియకూడదు కదా, తెలియకుండా ఎంతో విధంగా స్వామి మెయింటైన్ చేసుకుంటున్నారు. ఎవరికి తెలియకుండా అన్నిసార్లు కూడా అంత రక్తాన్ని, ఆ బాధని భరిస్తూ ఆ చైర్లోనే కూర్చొని ఉన్నారు. మరి మధ్య మధ్యలో కూడా దిగి పిల్లలు కదా స్వామితో ఫోటో తీసుకోవాలని ఒక ఆశ ఉంటుంది వాళ్ళకి. కాబట్టి ఆ స్వామి ఆ బాధ ఆ పిల్లలకి కనిపించనీయకుండా, తెలియనీయకుండా ఎన్నిసార్లు పిల్లలు పిలిస్తే ఒక 5-6 సార్లు కానీ అన్నిసార్లు దిగి ఆ మైదానంలోకి వెళ్ళి కేజీ పై నుంచి రావడం పోవడం వల్ల ఏం చేసింది, దేహంతో కనెక్షన్ లేకుండా పోయిందనమాట. ఆ బ్లడ్ అంతా పోయిందా, స్వామికి తిమ్మిరి పెట్టినట్టు అయిపోయింది. చాలాసేపు కూర్చున్నారనమాట. కూర్చొనే ఉన్నారు. బ్లడ్ పోయింది, నీరసం వచ్చేస్తున్నది. మళ్ళీ కిందకి వెళ్ళడం, మళ్ళీ పైకి రావడం, కిందకి వెళ్ళడం, పైకి రావడం. దేహం అంతా తిమ్మిరెక్కినట్లు అయిపోయింది స్వామికి. తల ఉన్నట్లే అనిపించలేదన్నమాట. తల తిరుగుతుంది, అసలు ఉన్నదా లేదా అనిపించట్లేదు. ఉంటే ఉండని, పోతే పోని అనుకున్నారు స్వామి. ఏమనుకున్నారు, ఈ బిడ్డల కోసం ఆయన ఎంత చక్కగా పిల్లల యొక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళ బాధపడకూడదని అంత బాధలో కూడా అనుకున్నారు. ఉంటే ఉండని, పోతే పోని అనుకున్నారు. వీరందరికీ ఒక్కటి ఆనందం ఇవ్వాలి.
ఎవ్వరికీ తెలపకూడదు అని నాలో నేను పెట్టుకున్నాను. ఆ చైర్ పైన 5 గంటలు కూర్చున్నాను. ఇంకొక మానవ శరీరం అయితే ఒక్క క్షణమైన ఆ చైర్ పైన కూర్చోవడానికి వీలయ్యేది కాదు. కాలు తీసి కాలు పెట్టడానికి కూడా సాధ్యమయ్యేది కాదు. అది ఒక భగవంతుడికే తెలుసు. ఒక చిన్న మన గురువు గారు చెప్పినట్టు ఒక చిన్న పన్ను దెబ్బకు చిన్న కంటిలో పడి నలుసుబడిన దానికి అల్లాడిపోతాం. అంత రక్తం పోతూ ఆ వెన్నుపూసకి, ఆ తలకి, ఆ చేతికి గాయమయ్యి ఎవ్వరికి తెలియనీయకుండా భరిస్తూ ఆ మహానుభావుడు ఎంతకైనా కానీ ఉంటే ఉండి పోతే పని మొండిగా ఉం, అలా ఉన్నారు కదా. ఇంకేదే వాళ్ళైతే స్వామి చెప్పినట్టు కూడా తట్టుకోలేరు, అక్కడే పడిపోయి ఉంటారు. షాక్ కొట్టినట్లు ఉండింది నాకు. ఆ చైర్ పైన కూర్చోవడానికి వీలయ్యేది కాదనమాట. మనకైతే కాలు తీసి కాలు పెట్టడానికి కూడా సాధ్యమయ్యేది కాదు. షాక్ కొట్టినట్లుగా ఉండింది నాకు. నేనే కరెంట్ అయినప్పుడు నాకు షాక్ కొట్టడం ఏమిటి అని దానిని ఏ మాత్రం లెక్క చేయలేదు. స్వామి అనుకుంటా ఆయనే సమర్థించుకుంటూ ఆయనే ధైర్యం చెప్పుకోవడం, నేనే కదా కరెంటు, నాకేంటి షాక్ కొట్టేది అనని ఆ బాధను భరిస్తూనే ఉన్నారు. వాళ్ళ బాధను కూడా లెక్క చేయలేదన్నమాట. కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత కారులో కూర్చుని మందిరానికి తిరిగి వచ్చారు. కానీ అక్కడికి వచ్చేంత వరకు ఎవ్వరికి నాకు ప్రమాదం జరిగిన సంగతి తెలియదు. అప్పటి వరకు కూడా పిల్లలకి కానీ అక్కడ ఉండే వాళ్ళకి ఎవ్వరికి కూడా తెలియదంట స్వామికి అంత ప్రమాదం జరిగిన విషయం. ఇదే విధంగా పిల్లల కోసం కానీ భక్తుల కోసం కానీ వారి ప్రార్థనలను అంగీకరించి ఎన్ని రకములైన బాధలో తీసుకుంటుంటాను. ఇది ఒక్కటే కాదు, ఆ స్వామి యొక్క ఆజ్ఞ ప్రకారం నడుచుకున్నప్పుడే ప్రతి ఒక్క మనిషి కూడా ఎప్పుడైనా కూడా ఆ స్వామి చెప్పిన ఆజ్ఞలు మనం పాటిస్తే ఆయన ఎంత దూరమైనా ఎక్కడికైనా రాగలడు. ఆ ప్రార్థనలు మన్నించి చక్కగా వాళ్ళని ఆదుకోగలడు అనే స్వామి స్వయంగా చెప్తున్నాడు. ఆ బాధలన్నీ నేను తీసుకుంటాను అంటున్నారు. ఎందుకోసం మీకు ఈనాడు ఇదంతా చెప్తున్నానంటే స్వామి మళ్ళా అంటున్నాడు, నేను మీకంతా ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ఎవరైనా భక్తునికి అభయం ఇచ్చినప్పుడు అతను నా ఆజ్ఞ ప్రకారం నడుచుకున్నప్పుడు వాని కోసం నేను దేన్నైనా అర్పితం చేస్తాను. విద్యార్థులకు కానీ పబ్లిక్కు కానీ డివినిటీ యొక్క శక్తి అర్థం కావటానికి చెబుతున్నాను కానీ లేకపోతే చెప్పను. అది మనం ఏంది ఈ స్వామి ఇలా చెప్తున్నారు అనుకోకూడదు. ఎందుకు చెప్తున్నానంటే తెలియాలి. నేను ఎవరికైనా ఒక అభయం ఇచ్చితే ఆ ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటాను. స్వామి యొక్క ఇది ఆయన ఎంతైనా అద్భుతం చేస్తాను అని పిల్లలకి పబ్లిక్కి కూడా తెలియాలా ఆ శక్తి, డివినిటీ యొక్క శక్తి వాళ్ళకి తెలియాలని చెప్తున్నాను కానీ లేకపోతే చెప్పను అన్నారన్నమాట స్వామి. ఒకసారి భగవాన్ బాబా వారిని ఎవరో అడిగారు, అవతార మూర్తులు, ప్రవక్తలు, అభిషిక్తులు అగు దివ్య పురుషులు తమ జీవితాల్లో భౌతికమైన బాధలను అనేకములను అనుభవిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ ప్రపంచానికి దాని బాధల నుండి స్వస్థత కలిగించటానికి, నయము గావించటానికి వచ్చిన అవతారమూర్తి తనకు తానే ఎందుకు నయం చేసుకోడు? మమ్మల్ని లాంటి వాళ్ళు అడుగుతున్నారు. అంటే మాకు వచ్చి అందరికీ వచ్చే అవకాశమే. ఈయన భగవంతుడు అంటున్నాడు కదా, అందరి కష్టాలు తీర్చేదానికి వచ్చున్నాడు, మరి అందరినీ ఉద్ధరిస్తానన్నప్పుడు ఆయన బాధలు ఆయనకు తెలియవా? ఆయనకి ఎందుకు బాగా చేసుకోలేడు అని అంటుంటారు అని కలుగుతుందన్నమాట. అప్పుడు ఎందుకు తనకు తాను ఎందుకు నయం చేసుకోలేడు? ఆయనకు వచ్చే బాధలు ముందే తెలుసుంటాయి కదా. ఎవరో విద్యార్థిని ఆపద వస్తుంది, అతన్ని కాపాడాలనే ఒక విధిలో ఆ అబ్బాయికి జరిగే ఒక ప్రమాదాన్ని స్వామి తీసుకున్నాడు. లేకపోతే ఆ అబ్బాయి అక్కడ అతనికి చాలా అపాయం జరిగేది. అది ముందే తెలిసిపోయింది స్వామికి. అలాంటి స్వామికి ఆయన బాధలు ఆయనే నయం చేసుకోవచ్చు కదా, ఆయనకి ఆపద జరుగుతుంది కదా, ఎలా తప్పించుకోవాలి ఆయనకి తెలియదా అని అనుకుంటారు. అందుకు సమాధానం చెప్తున్నాడు స్వామి. దివ్య పురుషులు, మహనీయ మూర్తులు బాధలు అనుభవిస్తున్నట్లుగా కనిపించిన వాస్తవముగా వారికి బాధలుండవు. ఎందుకంటే వారు దేహభావమునకు, దేహ స్మృతికి అతీతులు.
వాటిని అధిగమించిన వారు కానీ వారు కూడా ప్రపంచం వేటినైతే బాధలుగా పరిగణిస్తుందో అట్టి బాధలను అనుభవించడం తప్పనిసరి అవసరం కూడా. ఎందుకంటే వైరాగ్యమును గురించిన ఉత్తమ ఆదర్శములను ప్రపంచానికి అందించటానికి, ఆధ్యాత్మిక శక్తి యొక్క వైభవమును, మహిమను, ప్రాభవమును, ప్రకాశమును ప్రపంచానికి తెలియజేయడానికే అని సెలవిచ్చారు బాబా. స్వామి చెప్తున్నారు, తెలుసయ్యా, ఒక చిన్న కథ మన 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 సత్సంగంలోనే చెప్పినట్టున్నారు గురుగారు ఎవరు, మన రమణ మహర్షి గారు ఇప్పుడు కాశీ యాత్ర వెళ్ళేటప్పుడు వెనకాల వస్తున్న శిష్యుడిని ఒక చిన్న గుడ్డ ముక్క తీసి చింపి పట్టుకోమన్నారంట. సరే చించి పట్టుకున్నారు. కొద్ది దూరం నడిచేటప్పటికి స్వామి కాలి మీద ఒక బండరాయి పడిందంట. ఒక చిన్న రాయి పడిందని పడితే అప్పుడు ఆ గుడ్డ మొక్క తీసుకున్నారు కదా, దాన్ని అట్లా కాలికి చుట్టుకున్నారంట స్వామి. అప్పుడు శిష్యుడు అడిగారంట రమణ మహర్షి స్వామి, ఆ బండ మీ కాలు మీద పడుతుందని మీకు ముందే తెలుసు కదా, మరి ఎందుకు స్వామి మీరు పక్కకు జరగలేదు? అది పడుతుందని తెలుసు, మరి నన్ను గుడ్డు చింపమన్నారేంటి? మీరు పక్కకే తప్పుకోవచ్చు కదా అన్నారంట. లేదు నాయన, అది కర్మ ఫలాలన్నీ ఎట్లా జరగాలో జరగాలి. తెలిసింది తప్పించుకుంటే మళ్ళీ దానికోసం మళ్ళీ నేను జన్మెత్తాలి, అది మళ్ళా ఎత్తి మళ్ళా అనుభవించాలి, ఎన్ని అవసరమా? కాబట్టి మహానుభావులంతా కూడా వాళ్ళ బాధలు అనుభవిస్తారనమాట. అది మనకు తెలియజేయడానికి కోసం. వాళ్ళకి అన్నీ తెలుసు, అన్నీ తెలిసినా కూడా వాళ్ళ ఆ బాధ నుంచి కూడా తప్పించుకోవచ్చు. ఎంత డబ్బు కావాలో వాళ్ళకి వస్తుంది, ఎన్నెన్నో సుఖాలు అనుభవించవచ్చు. కానీ వాళ్ళంతా కూడా అలా చేయకుండా వాళ్ళ శరీరంతో వచ్చారు కాబట్టి మనలాగానే బాధలు అన్ని అనుభవించే ఆ యొక్క ఇదిని మనకు చూపే పోతారు. అలా చెప్తున్నాడు స్వామి. చెప్తున్నాడు, నాయనా, ఈ మాకు మీలాంటి మనుషులకే ఉంటుంది ఈ దేహం మీద అభిమానం అనేది, ఇది శరీరం అని. కానీ మహానుభావులకి దేహభావం కానీ దేహం మీద శృతి కానీ వాటికి ఏమీ ఉండవు, వాటన్నిటిని అధిగమించే ఉంటారు. కాబట్టి ప్రపంచం వేటినైతే బాధలుగా అనుకుంటుందో అట్టి బాధలు అనుభవించడం తప్పనిసరి, అది అవసరం కూడా నాయన. ఎందుకంటే వైరాగ్యం గురించి ఉత్తమ ఆదర్శము ప్రపంచానికి అందించటానికి ఈ మహిమలు కానీ ప్రాభవమును, ప్రకాశమును ప్రపంచానికి చేయడానికే ఇలాంటి జరుగుతూ ఉంటాయని స్వామి సెలవిచ్చారంట బాబావారు. మరొక సందర్భంలో స్వామి ఒకరు అడిగారు, యేసుక్రీస్తు తనను ఎందుకు సిలువ వేయనిచ్చారు? అందుకు స్వామి సమాధానం, మహనీయ దివ్యమూర్తులు తమ దివ్య శక్తులను స్వప్రయోజనానికి ఎన్నడూ ఉపయోగించరు. మహనీయులు అనేవాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకున్న శక్తులను కూడా వాళ్ళ కోసం ఎప్పుడు ఉపయోగించుకోరంట. అపారమైన తన దివ్య శక్తులలో లవలేశ మాత్రము కూడా అవతారమూర్తి తన కోసం ఎప్పుడు ఉపయోగించడు. అంతేకాదు, అవతారమూర్తి అనుభవించే కొద్ది బాధ అయినా మానవాళి అనుభవించాల్సిన మహాబాధలను సైతం తగ్గించి వేసి వాటి కఠినతను తగ్గించి ఉపశాంతినిచ్చి మట్టుపరుస్తుంది. అయినా వాళ్ళు ఎన్ని శక్తులున్నా కూడా వాళ్ళ సొంతానికి ఏనాడు వాళ్ళు ఉపయోగించుకోరు. అందరూ ప్రజల కోసమే, దీనులకే, ఆ సేవ కోసమే వాళ్ళకే ఉపయోగిస్తారు తప్ప వాళ్ళకంటూ సొంతంగా చేసుకోరు. పైసా కూడా లవణ లేస మాత్రం కూడా కొద్దిగా అయినా కూడా వాళ్ళు దాన్ని స్వీకరించరు. వాస్తవానికి దివ్యావతారి ఏ మేరకు బాధలు అనుభవిస్తున్నాడనేది ఆ కాలంలో ప్రపంచం అనుభవించే బాధలను ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఈ ప్రపంచాన్ని పాపాల భారం నుండి విముక్తము చేయటానికి నేను వచ్చాను అని ఒకసారి స్వామి ప్రకటించారు. నాయనా, ఈ జన్మకి కారణం ఈ ప్రపంచాన్ని పాపాల భారము నుండి విముక్తం చేయటానికే నేను వచ్చాను అని అన్నారంట స్వామి. అవును, భగవానులు జీవితం అనంతంగా జాలువారే కారుణ్య జలపాతమే, కారుణ్య నిర్జరమే, సందేహమే లేదు. వాళ్ళు ఏం పని చేసినా కూడా మానవాళికి ఉపయోగించేదానికే తప్ప వాళ్ళు ఏ బాధపడ్డా మన బాధ తగ్గించేదానికి.
వాళ్ళు బాధపడుతున్నారంటే ఎవరికో ఎవరికో బాధ ఉంటుంది, ఆ బాధను వాళ్ళు తీసుకుంటున్నారేమో. అతని ఆజ్ఞను పాటించిన వాళ్ళకి, ఆయన స్వామి చెప్పిన మార్గంలో నడిచిన వాళ్ళకి ఎన్ని, అందరికీ ఉండవు. అందరి మీద ప్రేమ ఉంటుంది, స్వామి ప్రేమ, భగవంతుడి ప్రేమ భక్తుల మీద అందరికీ ఉంటుంది. కానీ ఎవరు ఎక్కువ పొందుతారంటే ఆయన ఒక ఆజ్ఞను, ఆయన స్వామి చెప్పిన మార్గంలో ఎవరైతే నడుస్తారో వాళ్ళకి, ఆ ఆజ్ఞ ప్రకారం నడుచుకున్నప్పుడు మాత్రమే ఇంకా ఎక్కువ కృప ఉంటుంది, స్వామి కృప వాళ్ళ మీద. పిలిస్తే పలుకుతారంటే ఆ స్వామి వస్తే ఏ రూపంలో ఒక సమయానికి ఆదుకుంటారన్నమాట. అప్పుడు మనము ఆ భగవంతుడి యొక్క ఎందుకు నింటా జంట ఉండి కనిపెట్టడం అంటే, ఆ స్వామి వారు ఏ బాధ వచ్చినా, ఆనందం వచ్చినా, కష్టాలు వచ్చినా వాళ్ళు తీసుకొని మనల్ని ఉద్ధరించడానికే ఇట అవతారాలు. ఇలాంటి మహానుభావులంతా ఎత్తి ఈ పాప భారాన్ని కొంచెం తగ్గించాలా, వీళ్ళు అంటే మూడు ఇదిలో ఉంటాం కాబట్టి తెలియదు కదా, అలాంటి వాళ్ళైనా ద్వారా కొంతగా మార్పున వస్తుంది అనే రంగంలో స్వాములందరూ అవతరిస్తుంటారు. సాయిరాం. అధ్యాయము 2వ అధ్యాయం. శుష్క భూములను మంచి నీటి స్రోతస్సులుగా మార్చిన సాయి ప్రేమ. శుష్క భూములు అంటే మెట్ట భూములు సాయిరాం, పొడి నేలలు అంటే నీళ్లు లేకుండా, వర్షాపాతం లేకుండా, ఒక ఎప్పుడు వర్షం ఎక్కువ ఉండదు, అలాంటి నేలలు అన్నమాట. పొడిబారిపోయి ఉంటాయి, పంటలు సరిగా పండవు, సాగు చేయడానికి వీలు కాదు, అవి ఒక 5-6 సంవత్సరాలైనా కూడా వానలు ఉండవు అన్నమాట. అలాంటి మెట్ట భూముల్ని మంచి మంచి నీటి స్రోతస్సులుగా మార్చాడు మన సాయి ప్రేమ. అసలు వర్షాపాతం అంటే వర్షం వస్తేనే వాళ్ళు పంటలు పండుతాయి, వర్షాధారంతోనే పంటలు పండించుకుంటారు ఒక్కొక్క ఊర్లలో, ఒక్కొక్క రాష్ట్రాల ఆ సైడ్ అన్నమాట. వాటిల్లో ఒక సంవత్సరానికి ఒక వర్షం వస్తే, ఎప్పుడుకో ఒకసారి వస్తే అప్పుడు పండితేనే ఆ పొలం, లేకపోతే అప్పుడు దాకా వాళ్ళకి జీవనాధారం ఉండదన్నమాట. నీటి కొరత ఉండదు కదా, నీళ్ళు ఉండవు కాబట్టి చాలా కష్టపడుతుంటారు. తాగేదానికి కూడా నీళ్ళు ఉండవు, ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకోవాలి, చలాలు లేకుండా ఊరితే దాంట్లో కొద్దిగా తోడుకోవాలి. అలాంటి కొన్ని ఊర్లు గ్రామాలు చాలా అనుభవించారన్నమాట ఒకప్పట్లో. అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చెను. వారు అచట నివాస పురమును ఏర్పరచుకున్నట్లుగాను, పొలములలో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్యఫల సమృద్ధి పొందినట్లును ఆయన ఆకలి కొనిన వారిని అచ్చట కాపుర ఉంచెను. మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతాన అభివృద్ధి నొందిరి. ఇది పరిశుద్ధ బైబిల్ గ్రంథము కీర్తనలు. అది 1939 సంవత్సరం. 13 ఏండ్ల వయస్కుడైన సత్య ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం కొనసాగించడానికి పుట్టపర్తిలోని తన తల్లిదండ్రుల ఇంటి నుండి ఉరవకొండకు వెళ్ళాడు. ఉరవకొండలో సత్య తన అన్నగారి ఇంట్లో ఉంటూ స్కూలు ఉన్నంతకాలం ఉరవకొండలోను, స్కూలుకి సెలవు ఇచ్చినప్పుడు పుట్టపర్తిలో తన తల్లిదండ్రుల వద్ద గడిపేవాడు. అటువంటి సెలవు దినాల్లో ఒకసారి పుట్టపర్తిలో ఒకనాటి ఉదయం సత్యకు స్నానం చేయిస్తున్న మాతృమూర్తి ఈశ్వరమ్మ గారు సత్య ఎడమ భుజంపై చర్మం కమిలి కాయ కాచి గట్టిగా గడ్డకట్టుకుని ఉండడం గమనించారు. స్వామి చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మనకందరికి, మనం తపోవనంలో చదువుకున్నాం, సత్యశివ సుందరం ఆ భాగాల్లో కూడా చదువుకున్న స్వామి యొక్క చిన్ననాటి విషయాలన్నీ. అప్పుడు ఉరవకొండలో చదువుకున్నప్పుడు స్వామి చదివేటప్పుడు అన్నగారి దగ్గర, సెలవుల్లో అమ్మ దగ్గర పుట్టపర్తికి వచ్చి ఉండేవాళ్ళంట. అలా ఒక సెలవుల్లో ఊరికి వచ్చినప్పుడు అమ్మ స్నానం చేపిస్తూ ఉంటే ఈశ్వరమ్మ స్వామికి అప్పుడు భుజం మీద కాయ కాచిందంట గట్టిగా. ఇప్పుడు ఎవరైనా కూడా మనకు పొలం పనులు చేసేవాళ్ళు కొంచెం గట్టి పనులు చేసి చేతులన్నీ కాయలు కాచిపోయి ఉంటాయి, గట్టిగా పడిపోయి ఉంటాయి, అక్కడక్కడ కురుపుల్లాగా ఉంటుంది, నొప్పి ఉండదు వాళ్ళకి, ఎంత గిచ్చినా అలా అయిపోతాయి. అంటే పని చేసి ఆ ఒత్తిడికి చర్మమే గట్టి పడిపోతుంది అనమాట. అలా ఒకరోజు స్నానం చేపిస్తుంటే
ఈశ్వరమ్మ గారి స్వామికి ఆ సత్యం ఎడమ భుజంపై చర్మం కమిలి కాయ కాచి గట్టిగా గడ్డ కొట్టుకుని ఉండడం గమనించింది. తల్లికి సహజంగా ఉండే అక్కర ఆందోళనల కొద్దీ ఆమె ఆ కాయ కాచిన చోట చర్మాన్ని నొక్కి చూచారు. ఏదన్నా మన బిడ్డకి ఏదైనా దెబ్బ తగిలితే, ఏదన్నా ఒక గాయం కనిపించిన ఒక ఆతృత ఉంటుంది. ఏమైంది నాయన, ఎక్కడ పడిపోయినావు, ఏంది ఇది, ఈ కురిపి ఏంది, ఈ గడ్డ ఏంది, ఈ దెబ్బ ఏంది అని అడుగుతుంటారు. అట్లా ఆ తల్లి ఆ చర్మాన్ని ఒత్తి చూసిందనమాట. ఇదేంది ఇలా ఉందే, గట్టిగా ఉందే. అయిన సత్యంలో ఎలాంటి కదలిక స్పందన లేకపోవడంతో ఆ కాయ ఎలా కాచిందో చెప్పమని ఆమె అడిగింది. అప్పుడు ఆ మొత్తినప్పుడు నొప్పి వస్తుంది కదా, నొప్పి ఉంటుందా, ఏమైనా అరుస్తాడా, అబ్బా అంటాడా అంటే ఏమి చలనం లేదు, కాముగా ఉన్నాడు స్వామి. అది ఏంది నాయన ఇలా అయింది, ఎందుకు మేడం ఇలా ఎలా సాయిరం మేడం సార్. గారు, సార్ ఈ ఈ షిరిడి సాయి పత్తి సాయిలో మీరు చెప్పే సన్నివేశం షూటింగ్ చేసేటప్పుడు సార్ నేను నేను మా మేడం అక్కడే ఉంటుంది. మా అమ్మాయి ఆ బావిలోంచి నీళ్లు తోడుతుంది, అంజలిదేవి స్నానం చేపిస్తుంది ఆ పిల్లగాడికి. సార్ దేర్ ప్రాక్టికల్లీ అండ్ ద టైమ్ ఆఫ్ షూటింగ్ ఆఫ్ ద షిరిడి సాయి అండ్ పత్తి సాయి. అదృష్టవంతులు సార్. చక్కగా స్వామి ముందరే చూశారు. అమ్మాయి దాంట్లో నటించడము ఆ పూర్వజన్మ సుకృతము మన లలితమ్మకి సాయిరం సార్. అప్పుడు ఒరవకొండలో అప్పుడు నాయన ఏమైందని అడిగింది. అందుకు సత్యము సమాధానం ఒక చిరునవ్వే. కానీ ఈశ్వరమ్మ గారు పట్టు విడవకుండా గట్టిగా అడగడంతో సత్యకు సత్యమును వెల్లడించక తప్పలేదు. ఆయన సత్యమే కదా, సత్యం పోతపోసిన వ్యక్తే కాబట్టి అబద్ధం చెప్పలేడు కదా. ఆమె మళ్ళా పట్టుకుంటూ అడుగుతూనే ఉంది, నాయన చెప్పు నాయన, చెప్పు నాయన అంటే ఇంకా నిజం చెప్పక తప్పలేదు ఆ స్వామికి. ఉరవకొండలో అప్పట్లో ఒకే ఒక మంచినీటి బావి ఉండేది. అది సత్య కుటుంబం వారు నివసించే ఇంటి నుండి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. తమ కుటుంబంలోని వారి కోసము తన సహాయం ఆర్థించే పొరుగున ఉన్న మరో 2 కుటుంబాల వారి కోసము త్రాగేందుకు మంచి నీటిని తీసుకురావడానికి సత్య ప్రతిరోజు ఉదయం 3 సార్లు, సాయంత్రం 3 సార్లు, మొత్తం 6 సార్లు ఆ మంచినీటి బావికి వెళ్ళి రావాల్సి వచ్చేది. అప్పట్లో ఆ ఉరవకొండలో ఒకే ఒక బావి ఉండేదంట. అది చాలా దూరంగా. ఆ ఇంటికి అవసరానికి కావాల్సిన నీళ్ళు అక్కడి నుంచి తెచ్చుకునేవాళ్ళంట అందరూ. మన స్వామి వారు వాళ్ళ అన్నగారి ఇంటికే కాకుండా వాళ్ళ కుటుంబానికి ఆప్తులుగా ఉంటారు కదా, ఇరుగు పొరుగు వాళ్ళు, నాయన నాకు ఒక 2 బిందెలు తెచ్చిపెట్టాను, నాయన నాకు ఒక బిందె తెచ్చిపెట్టాను అంటారు కదా. వాళ్ళను కూడా తోచేసుకోలేక ఆ కుటుంబం వారి కోసం కూడా తన సహాయం అర్థించి, అంటే ఆ స్వామిని అడిగినప్పుడు సహాయం అడిగినప్పుడు కాదనలేక పొరుగున ఉన్న వారి కోసం కూడా మరి ఒక 2 కుటుంబాలు వారి కోసము త్రాగేందుకు మంచి నీటిని తీసుకురావడానికి ప్రతిరోజు 6 సార్లు వెళ్ళేవారంట. ఆ మంచినీటి బావికి వెళ్ళి రావాల్సి వచ్చేది. కావడి కొయ్యకు 2 ప్రక్కల వేలాడే త్రాళ్ల చెక్కాలలో నీళ్లు నింపుకున్న బరువైన బిందెలు పెట్టుకుని ఆ కావడిని తన భుజంపైకెత్తుకుని ఆ బరువులు మోస్తూ అన్నిసార్లు అంతంత దూరాలు నడవడం వల్ల సత్య భుజం మీద చర్మం గట్టిపడి కాయ కాచింది. అప్పట్లో బిందెలు తీసుకొని నెత్తిన పెట్టుకొని రావాలంటే నీళ్లు తొలగుతాయి, కష్టం కాబట్టి కావడనుకోండి కొంచెం ఈజీగా ఉంటాయి. 2 బిందెలు, 1కి 2 బిందెలుగా 2 ఎక్కువ తెచ్చుకోవచ్చు. కావడైతే సరి సమానంగా ఉంటుంది, భుజం మీద పెట్టుకుంటారు, వాళ్ళకి కష్టం అనిపించదు. కొంచెం నొప్పి పెట్టినా కష్టం అనుకోకుండా 2 బిందెలతో వస్తారు. అప్పట్లో చాలా మంది కావడి నీళ్లు మోసుకునేవాళ్ళు. అలాగే స్వామి పాపం ఆ కావడి ఆ భుజం మీద పెట్టుకొని రావాలి కదా, 6 సార్లు రావడం పోవడం అట్లా ప్రతిరోజు అలా చేసి స్వామి భుజం కాయ కాచింది. ముద్దులు మూటగట్టే తన ప్రియమైన చిన్నారి తనయుడు 3 కుటుంబాల వారి దాహార్తిని తీర్చడం కోసం పడుతున్న కష్టం గురించి తెలుసుకున్న ఈశ్వరమ్మ గారు నిర్ఘాంతపోయారు. ఆ తల్లి హృదయం కదా, నా చిన్నారి తండ్రికి ఇంత కష్టమా, ఈ 3 కుటుంబాలకు నా బిడ్డే మోయాలనా ఈ నీళ్ళన్నీ అని ఆ తల్లి ప్రేమ పాపం తట్టుకోలేకపోయింది. ఆమె మాతృ హృదయం తల్లడిల్లిపోయింది. సత్య, ఇంక నువ్వు ఉరవకొండకు పోనక్కర్లేదు. నీ మంచితనాన్ని,
ఇతరులకు సేవ చేయాలనే నీ ఆసక్తిని, అక్కరను వాళ్ళు తమ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నారు. నాయనా, ఇంక నువ్వు ఆ అమ్మ అంటున్నది సత్యాతో, నాయనా ఇంక నువ్వు అక్కడికే పోనవసరం లేదు, నువ్వు ఉరవకొండకు. నువ్వు నీ మంచితనము వాళ్ళకి చాతకాంతరం లాగా ఉంది అనుకుంటాను. ఇతరులకు నువ్వు అందరికి సేవ చేస్తావు కదా, అది కనిపెట్టి వాళ్ళ నీ దగ్గర ఈ పనులన్నీ చేయించుకుంటున్నాను నాయన, వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారు నిన్ను. కాబట్టి నువ్వు అక్కడికి ఇంకా వెళ్ళనవసరం లేదని చెప్పింది అనమాట వాళ్ళ అమ్మ. అప్పుడు మంచినీటి కోసం వాళ్ళు నీ మీద ఎందుకు ఆధారపడాల్సి వచ్చింది అనే బాధ తప్ప హృదయంతో అడిగారు ఆమె. అదేదో వాళ్ళే తెచ్చుకోవచ్చు కదా, నిన్నే పంపించి ఎందుకు తీసుకురమ్మన్నారు అని చెప్పి ఆమె బాధపడుతూ కొడుకుని అడిగింది. పోనవసరం లేదని చెప్తాను కొడుక్కి. అందుకు ఆ చిన్నారి బాలుడు సమాధానమిస్తూ చేసిన ఉద్ఘాటన ఆ తల్లికి చెప్తున్నాడు. ఆ అమ్మ అన్న మాటకి ఆ బాధపడుతూ కొడుకుతో చెప్పినప్పుడు స్వామి చెప్తున్నాడు అమ్మకి, అమ్మా అది నా కర్తవ్యంగా నేను భావిస్తున్నాను. ఆ తల్లిని ఓదారుస్తున్నాడు. ఇంటి చుట్టూ ఉన్న బావులలోని ఉప్పు కషాయం లాంటి విషతుల్యమైన చవిటి నీళ్లను త్రాగుతూ పాపం ఆ పిల్లలు ఇంకా ఎంతకాలం బ్రతకాలి? నేను వారి కోసం ప్రాణాధారమైన మంచి నీటిని మోసుకొస్తున్నాను. ఆ పని చేయటంలో నాకెంతో ఆనందం, ప్రేమ ఉన్నాయి అన్నారు స్వామి. అమ్మా అక్కడ ఉప్పు నీళ్ళమ్మా, ఉప్పు కషాయం లాగా ఉంటుందమ్మా, ఆ బిడ్డలు ఎలా అమ్మా, ఇప్పటికి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, ఎలా తాగుతారమ్మా వాళ్ళు ఆ విషమైన నీళ్ళకి? అందుకని నాకేం కష్టం లేదమ్మా, ఆ పిల్లల కోసం వాళ్ళకి నేను ఆ సేవ చేశాను, నాకు ఇష్టమయ్యే సేవ చేశానమ్మా, నాకు ఆ సేవలోనే ఆనందం, ప్రేమ ఉందమ్మా అని చెప్పారు అమ్మకి. అది 1994 నవంబరు 22వ తేదీ. ఆనాడు ప్రశాంతి నిలయంలో ఒక విశేష కార్యక్రమం నిర్వహించబడుతుంది. ప్రశాంతి గ్రామంలోని శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభ దశ నుండి ఆ ఆసుపత్రి కోసం అంకిత భావంతో అత్యుత్తమ సేవలు అందిస్తున్న ప్రఖ్యాత కార్డియాక్ సర్జన్, హృద్రోగ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ వేణుగోపాల్ గారిని గౌరవ పురస్పరంగా సన్మానించటానికి ఏర్పాటైన విశేష కార్యక్రమం అది. ఆ రోజు 1994 సంవత్సరం 22వ తేదీ అన్నమాట. ఒక మంచి విశేషమైన కార్యక్రమం జరుగుతూ ఉండాలి. అదేంటంటే ఆ యొక్క ఆసుపత్రి కార్డియాక్ సర్జన్ ఆ డాక్టర్ వేణుగోపాల్ గారిని సన్మానించడానికి ఏర్పాట్లు చేస్తున్నారన్నమాట. అది చాలా విశేషంగా జరుగుతూ ఉంది. దానికి ఎంతో మంది అతిరథ మహారాజులందరూ వచ్చినారు. అప్పటి భారత ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారు మొదలైన ఉద్దండులు వేదికను అలంకరించి ఉండగా పూర్ణచంద్ర ఆడిటోరియంలో బ్రహ్మాండమైన భక్తజన సందోహాల కూటమితో క్రిక్కిరిసిన ఆ విశేష సమావేశాన్ని ఉద్దేశించి భగవాన్ బాబావారు ప్రసంగించారు. అప్పుడు అంతమందిలో ఆ యొక్క కార్యక్రమంలో స్వామి అందరూ చాలా మంది ఉద్దండులు వచ్చి కూర్చొని ఉన్నారు. చాలా మన భక్తులు అందరూ ఉన్నారన్నమాట పూర్ణచంద్ర ఆడిటోరియంలో. వాళ్ళ గురించి స్వామి అంతమందిలో ఒక దివ్య ఉపన్యాసంలో బాబా ఇలా చెప్తున్నారన్నమాట. సాయిరామ్ సార్. మీది అయిన తర్వాత మీరు మాట్లాడిన తర్వాత చివరిలో మాట్లాడదు ఒక నిమిషం. ఓకే సార్. స్వామి చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు చూడండి. ఒక్కటి మాత్రం భారతదేశ ప్రధానమంత్రికి జ్ఞప్తికి తేవాలని, ఆయన జ్ఞాపకం తేవాలని ఆశిస్తున్నాను, ఆయనకి తెలియాలని చెప్తున్నారు స్వామి. అప్పట్లో ప్రధానమంత్రి కూడా వచ్చినారు అక్కడ, పివి నరసింహారావు గారు కూడా వచ్చినారు అక్కడ. అంతమందిలో ఆ జనంలో చెప్తున్నారు, ఒక్కటి మాత్రం భారతదేశ ప్రధానమంత్రికి నేను విజ్ఞప్తి చేయాలని ఆశిస్తున్నాను. ఇది 45 సంవత్సరాల నుండి భారతదేశంలో అధికంగా ఉన్న సమస్య. నదులు ఎవ్వరి సొత్తు కాదు, అవి భగవంతుడిచ్చిన గిఫ్ట్. వీటి జలమంతా సముద్రంలో చేరిపోతున్నది. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల వారు ఈ నదీ జలాలకై పోట్లాడటం జరుగుతున్నది. కానీ ఇంతవరకు ఒక్కటి నిర్ణయం కాలేదు. రాయలసీమలో త్రాగడానికి నీరు లేక ప్రజలు అవస్థ పడుతున్నారు. త్రాగేందుకు కేవలం ఒక్క బింది నీటి కోసం
ప్రజలు అనేక మైళ్ళ దూరం నడవాల్సి ఉన్న పరిస్థితి. అనవసరంగా సముద్రంలో చేరే జలమును రాయలసీమకు మళ్లించి ప్రజలకు ఉపకారం చేయాలి. ఆంధ్ర వారు కానీ తమిళం వారు కానీ అన్ని రాష్ట్ర ప్రజలు సుఖంగా ఉండాలి. ఒకవైపున తుంగభద్ర, ఒకవైపున కృష్ణ నిండుగా పారుతున్నవి. ఈ జలమును రాయలసీమకు సప్లై చేసి ఈ దుర్భిక్షమును కొంతవరకు తగ్గించాలని నేను ఆశిస్తున్నాను. దీనికై మేము ఏ విధముగానైనా త్యాగం చేస్తాము. రాయలసీమకు నీటి సప్లై చేయడానికి ధనం ఖర్చవుతుంది. 1 కోటో 2 కోట్లో లేక 100 కోట్లో 200 కోట్లో నేను ఇస్తాను. కనుక ఈ రాయలసీమకు నీటి కొరత తగ్గించాలని నేను ఆశిస్తున్నాను. ఆనాడు ఈ ఒక వాటర్ ప్రాజెక్టుకి బీజం పడింది అనమాట. అంతమందిలో స్వామి చెప్పారు చక్కగా. ఈ 1 కోటి ఎంత డబ్బైనా పర్వాలేదు, ఎన్ని కోట్లైనా పర్వాలేదు. ఆ సమస్య అంటే ఆ బాధ చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా స్వామి. ఆ నీటి వల్ల ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు బిడ్డలు కానీ రైతులు కానీ. అందువల్ల ఇదే ఆ యొక్క సమయంలోనే ఆ ప్రధానమంత్రి సమక్షంలోనే తెలియచేయాలని ఖచ్చితంగా చెప్పారన్నమాట. ఎంతైనా నేను ఇస్తాను, ఆ యొక్క నీటి కొరత తగ్గించాలని నేను ఆశిస్తున్నాను అన్నారు స్వామి. పై 2 ఘట్టములకు ఉద్ఘాటనలకు మధ్య 55 సంవత్సరాల కాలం గడిచిపోయినా, ఇది జరిగి 55 సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఆ 2 సందర్భాలలోనూ స్వామివారు వ్యక్తం చేసిన భావగర్భితమైన అభిప్రాయం ఒక్కటే. కరుణారస జలపాతం వంటి భగవాన్ బాబా వారి వ్యక్తిత్వంలో అది ఒక పార్శ్వము. అయితే వ్యత్యాసం ఏమిటంటే 55 సంవత్సరాల క్రితం ఒక చిన్న వాగుగా సాగిన ఆ ప్రవాహం కాలగతిలో ఒక మహానది ప్రవాహంగా పెరిగిపోయింది అంతే. ఈ సత్యసాయి త్రాగునీటి సరఫరా పథకములో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ తరపున సమన్వయకర్తగా విధులు నిర్వర్తిస్తుండిన శ్రీ కె చక్రవర్తి గారిని భగవాన్ బాబా వారి మంచినీటి సరఫరా ప్రాజెక్టుల గురించిన వారి జ్ఞాపకాలను చెప్పమని అడుగగా ఆయన తన మనోగత భావాలను పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని తన మనస్సుకు అత్తుకున్న మహత్తర వాక్యముల రూపములో వ్యక్తీకరించారు. అది మొదట మన రెండవ అధ్యాయంలో చెప్పిన ఆ యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని ఆ వాక్యం చక్రవర్తి గారు చెప్పిందేనంట. ఈ మనసుకు అత్తుకున్న మహత్తర వాక్యముల రూపం వ్యక్తీకరించారు. ఆయన యెహోవా అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను మార్చి వారు అచట నివాసపురము ఏర్పరచుకున్నట్లు వారిని ఆశీర్వదించను. సరిగ్గా భగవాన్ బాబా వారు చేసినది కూడా అదే. దేశం మొత్తం మీద అనావృష్టి, జలశోష క్షామముల బారిన పడుతూ అత్యంత బాధలకు గురి అవుతున్న జిల్లాలలో ఒకటైన అనంతపురం జిల్లాలో దాహార్తితో నోళ్లు ఎండి పిడిచకట్టుకుపోయి నీటి కోసం అలమటిస్తున్న ప్రజల గొంతుకులను ప్రాణాధారమైన జీవజలాలతో నింపారు భగవాన్. ప్రపంచంలోని ఏ ఇతర ధర్మ కర్తృత్వ సంస్థ మున్నెన్నడూ అంతటి భారీ స్థాయిలో బృహత్ పరిమాణంలో ఒక సమాజ సంక్షేమ పథకాన్ని చేపట్టి ఉండలేదు. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ వారికి భగవాన్ బాబా వారి ఆజ్ఞ ఉత్తర్వులు చాలా స్పష్టంగా సూటిగా ఉన్నాయి. ఎవ్వరు కూడా చేయలేని పని, ఎవ్వరు కూడా అప్పటికి కూడా అంత పెద్ద ప్రాజెక్టు కానీ అంత పెద్ద కార్యక్రమం ఎవ్వరూ చేయలేదంట. ఒక్క భగవానుకే సాధ్యము. ఆ తండ్రియే అది కూడా తక్కువ టైంలో కూడా జరిగిపోవాలని చెప్పి ఆజ్ఞ ఉత్తర్వులు కూడా స్వామి వాళ్ళకి తెలియజేశారంట. సాయిరాం. ఇప్పటికి సాయిరాం. ఇంతటి అవకాశాన్ని నాకు కలిగించినటువంటి భగవాన్ బాబా వారికి, అవకాశం ఇచ్చినట్టు గురు దంపతులకు, మన ఏఎస్పి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక సాయిరాం తెలియజేసుకుంటూ సాయిరాం సాయిరాం సాయిరాం. 1 నిమిషం అండి. ఒకసారి నేను కొత్తగూడెంలో ఉన్నప్పుడు మా కన్వీనర్ మమ్మల్ని భజనలు తీసుకెళ్ళారు. చాలా దూర ప్రదేశము, అంటే కారులో తీసుకెళ్తారు. దూరం మనకేంది, ఇంటీరియర్ ప్రదేశము, అంత గ్రామీణ వాతావరణము. ఒక గుళ్ళో భజన ఏర్పాటు, అంటే చుట్టుపక్కల ఇలా గ్రామాల్లో అప్పుడప్పుడు చేస్తుంటే తీసుకెళ్లారు. భజన అయిన తర్వాత మాట్లాడమంటారు. చుట్టూ అందరు పల్లెటూరు వాళ్ళు గ్రామస్తులు జాయిన్ అయ్యారు.
ఏం చెప్పాలి? సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్పాలా? ఏం చెప్పాలి అని ఆలోచిస్తే సడన్ గా ఇప్పుడు ఈ త్రిమూర్తి సిచ్యువేషన్ గుర్తుకొచ్చింది. 94 బర్త్డే స్వామి అట్లాగా పివి నరసింహారావు రావటము, ఈ దాహార్తి గురించి చెప్పటము, అంటే తెల్లారి పేపర్లు రాశారట. నువ్వు ప్రధానమంత్రిగా ఉన్నావు, నీకు బాధ్యత, అందులో నువ్వు తెలుగోడివి, చాలా మంది గ్రామాలకు అన్నం ఉన్నా నీళ్ళు లేవు. నాకు తెలుసు శబరిమలలో అన్నం ఉంది కానీ నీళ్ళు లేక అన్నం మానేస్తాను రాత్రిపూట. సో ఇట్లా అంటే తెల్లారి పేపర్లు ఏం వేసినాయి అంటే సాయిబాబా వారు ఇస్తాను 200 కోట్లు అని చెప్పిండు. సో అన్నందుకు స్వామి ఎప్పుడు అడుగు కూడా ముందడుగా వెనకడుగులేదు. అవతారాల ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది అవతార క్యారెక్టర్. ఎంతసేపు ఫ్రంట్ స్టెప్, నో బ్యాక్ స్టెప్. సో స్వామి has taken it a ఛాలెంజ్ అని మాట వాడచ్చు వాడకూడదు, బట్ స్వామి has taken this సంకల్ప. He has given water for more than 20 lakhs for so many districts. ఈ వృత్తాంతం అంతా అక్కడ చెప్పడం జరిగింది పల్లెటూరులో. చాలా అందరు రైతులండి, చాలా ఆనందపడ్డారు. వేరే రకంగా సబ్జెక్ట్ చెప్పుకుంటే వేరే వాళ్ళకి నచ్చేదో లేదో తెలియదు, బట్ అంతా గ్రామీణ వాతావరణము, మంచినీటి సమస్య, మంచినీటి గురించి చెప్పేటప్పటికి చాలా ఆనందపడ్డారు. థ్యాంక్ యూ సో మచ్.